దేవుని పరిశుద్ధ నామముకి స్తోత్రములు. మంచి దేవుడు, సమస్తము చేసిన దేవుడు, గడిచిన వారమంతా కూడా తన కృపలో భద్రపరిచిన దేవుడు, సమాధానముతోనూ ఎన్నో అనుభవాల గుండా నడిపించున్నారు. అందుని బట్టి ప్రభువారికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అందరు బాగున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. నిద్రపోయేటోళ్ళు లేవాలి. నీకు ఇద్దరు కనపడుతున్నారు నాకు. రైట్. చక్కని వాక్య భాగాన్ని నేర్చుకుందాం. దేవుని మాటలు మనం ధ్యానించుకుందాం. మరి అనేక సంవత్సరాలుగా ఇప్పటికీ తెలిసిన అడుగుతున్న ఒక ప్రశ్నకు సమాధానంగా మరి ఈరోజు వాక్యం అనుకుంటుంది. మరి గడిచిన వారంలో మరి బైబిల్ స్టడీలో మరి వాక్యాన్ని నేను బిడ్డలకు అందించాను. సంఘముగా మరి క్షేమాభివృద్ధి కొరకు మరి మీకు కూడా తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. దానికి సంబంధించిన వాక్య భాగము మరి విగ్రహములకు అర్పించిన వాటి యొక్క వాక్య భాగము. మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోని మరి 8వ అధ్యాయాన్ని మనం ఈరోజు ధ్యానాంశంగా ఉంచుకుంటాం. మరి 8వ అధ్యాయాన్ని ధ్యానిస్తున్నాం. ఇక్కడిని దాదాపుగా మనము ఇదే వాక్య భాగంలో ఉంటాం. అయితే ప్రశ్న అనేకులకు వచ్చే ప్రశ్న ఏంటంటే, మరి విగ్రహముల దగ్గర అర్పించిన దానిని తినవచ్చా? మరి యూట్యూబ్లో కూడా మరి అనేక మంది బోధకులు అప్పుడు ఇప్పుడు అనేక సంవత్సరాలుగా ఎన్నో డిబేట్ చేసుకుంటూ మరి క్రైస్తవుల మధ్యలోనే ఎన్నో మరి విభేదాలు కనబడుతున్నాయి. అది చూసినప్పుడు, అవి వింటున్నప్పుడు మరి క్షేమకరంగా ఉందా అంటే క్షేమకరంగా లేదు. ఎందుకంటే బహుస్వల్పమైన విషయాన్ని మనము నేర్చుకుంటున్నాం. బహుస్వల్పమైన విషయం, ఇది పెద్ద గంభీరమైన విషయమో లేదా తెలియని మాటనో తెలియని విషయమో కాదు, కానీ చాలా స్వల్పమైన విషయం గురించిన మన విషయాన్ని మనం అధ్యయనం చేస్తున్నాం. ఇది కూడా ఇంకా ఈరోజు కూడా డిబేటబుల్గా ఉంది అంటే గొప్ప ఆశ్చర్యం. అయితే ఈరోజు మీకు నేను మరి వాక్యభాగం నేర్పించేటప్పుడు ఆనాటి కొరింథీ సంఘములో ఉన్న పరిస్థితులను, మరి ఆనాటి కొరింథీ సంఘములో ఉన్న పరిస్థితులకు, మరి వాళ్ళలో వచ్చిన ప్రశ్నకు మరి పౌలు భక్తుడు ఇచ్చిన సమాధానం ఏంటి అని ఒక్కసారి మనము 2000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి ఆ రోజున్న ఆ పరిస్థితులను మనం గమనించి మరి ఈ రోజుకు అది ఏ విధంగా అప్లికబుల్ అవుతుంది, ఈరోజు అది మనకు ఏ విధంగా మనం అనుసంధానం చేసుకోగలుగుతాం అనే విషయాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వెనుకున్నవారు జాగ్రత్త, చిన్నపిల్లలతో ఆటలాడుతున్నారు జాగ్రత్త. రైట్. అయితే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన మాటలు కేవలము కొరింథీ సంఘానికి చెబుతున్న మాటన అంటే, మరి కొరింథీ సంఘముకి రాసిన పత్రికలో చెప్పబడిన మాట కాబట్టి మొదట కొరింథీ సంఘం గురించి ఉన్న పరిస్థితులను అధ్యయనం చేసుకొని తర్వాత ఈనాటి కాలముకి అది ఏ విధంగా అనుసంధానం చేయబడుతుంది, ఇంకా ఎందుకు ప్రశ్నలు ఉన్నాయి, ఆ ప్రశ్నలకు ఈరోజు జవాబు తీసుకొని వెళ్దాం. ఎందుకంటే క్రైస్తవులుగా అనేక మంది అనేక రకరకాల బోధల్లో అనేక అభిప్రాయాలు ఉన్నను సంఘముగా సమాజముగా వాక్యపు వెలుగులో మనం మాత్రం ఒక విషయం నేర్చుకొని వెళ్ళిపోవాలి. ఇది మీలో కనుక ఇంకా ప్రశ్న ఉంటే ప్రశ్న ఈరోజు తొలగిపోవాలి. తొలగలేదంటే మీకు అది అంగీకరించడానికి ఇష్టం లేదని అనుకుంటాను తప్ప ఇంకా సందేహాలు ఉన్నాయని అనుకోలేను. రైట్, ముందుకు వెళ్దాం. మరి కొరింథీ సంఘానికి పౌలు భక్తుడు రాసిన ఈ మాటలను కొన్ని వచనాలను చదువుదాం. మొదటి 4 వచనాలు 3 వచనాలు చూద్దాం. మొదటిగా, విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము. జ్ఞానము ఉప్పొంగ చేయను, కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలగజేయనను. ఒకడు తనకి ఏమైనాను తెలియననుకొని ఉంటే తాను తెలుసుకొనవలసినట్టు ఇంకనూ ఏమీయో తెలుసుకొనని వాడు కాడు. ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరకైన వాడై
కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయం గురించిన మాట్లాడతాం. ఇంట్రొడక్షన్ లాగా పౌలు భక్తుడు ఒక మాటను కాంటెక్స్ట్ సెట్ చేస్తున్నాడు. అక్కడ కాంటెక్స్ట్ సెట్ చేసి ఇటు అటు తిరగకుండా అన్నిటికీ దీన్ని ఆపాదించకుండా కాంటెక్స్ట్ సెట్ చేస్తున్నారు. ఎక్కువ చూడండి, ఆ కాంటెక్స్ట్ ఏంటంటే విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని గురించిన విషయం మాట్లాడుతున్నాడు. మరి మనం ఎన్నో విషయాలు మాట్లాడుతున్నప్పుడు ఈ బలిగా అర్పించిన వాటి విషయం ఎవరు మాట్లాడలేదు. అవునా? దేని గురించి మాట్లాడుతున్నారు? అక్కడ అర్పించిన లడ్డూలు, అర్పించిన స్వీట్లు, అక్కడ అర్పించిన పలహారాల గురించి మాట్లాడుతున్నారు. మరి కొరింథీ సంఘానికి పౌలు భక్తుడు రాస్తూ ఏమంటారంటే విగ్రహముల దగ్గర బలిగా అర్పించిన వాటి విషయాన్ని మాట్లాడుతున్నారు. కాబట్టి కాంటెక్స్టువల్లీ ఏదైతే బయట మాట్లాడుకున్నారో దీంతో దానికి పోలిక ఉందా అంటే పోలిక ఆ సందర్భానికి లేదని చెబుతాను. సో దెర్ ఈజ్ నో డిబేట్ అక్కడ. అవునా? మొదటి విషయం ఏంటి? దెర్ ఈజ్ నో డిబేట్. ఎందుకంటే ఈ సందర్భము బలిగా అర్పించిన వాటిని తినవచ్చు అనే మాట అంటే మాంసం గురించిన విషయాన్ని ఇక్కడ పౌలు భక్తుడు ఉద్దేశిస్తున్నాడు. కానీ మరి మిగతా ఏది కూడా ఇక్కడ మాట్లాడలేదు. వద్దాం, మనం అనుకున్న ప్రశ్నలకు కూడా మరి వద్దాం, కానీ మొదట ఈ కాంటెక్స్ట్లోకి నేర్చుకుందాం. అయితే సందర్భం ఏంటి? సందర్భం ఏంటంటే కొరింథీ సంఘము లేదా గ్రీక్ మహాసామ్రాజ్యంలో ఉన్న ఒక పట్టణము. ఏథెన్స్ కానీ కొరింథీ పట్టణం కానీ అఖయ అనే పట్టణాలు అవన్నీ కూడా గ్రీక్ మహాసామ్రాజ్యంలో ఉన్న పట్టణాలు అవన్నీ. ఈ పట్టణాలలో గొప్పగా అంటే 2000 సంవత్సరాల గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే దానికి 400 సంవత్సరాల క్రితమే, అంటే క్రీస్తు శకం ఈ రోజు నుంచి చూసుకుంటే 2400 సంవత్సరాల క్రితమే అక్కడ జ్ఞాన పరిశోధనలు జరుగుతున్నాయి. మొదటిగా సోక్రటీస్ ద్వారా జ్ఞాన పరిచయం అక్కడ పరిశోధనలు జరుగుతున్నాయి. దాన్ని తత్వశాస్త్రం అని కూడా పిలుస్తారు. తత్వశాస్త్రం అని కూడా పిలుస్తారు. ఈ తత్వశాస్త్రం వల్ల అంటే దే నీడ్ ఫర్ ఎవ్రీథింగ్ దే నీడ్ ఎ లాజికల్ అండర్స్టాండింగ్. ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందంటే ఆ కాలాలలో భయంకరమైన విగ్రహారాధన అక్కడున్న గ్రీకు మహాసామ్రాజ్యం మొత్తం కూడా కనబడుతుంది. ఇదే మాటను పౌలు భక్తుడు అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయంలో ఉటంకిస్తూ ఏమంటారంటే ఆ ఏథెన్స్ పట్టణంలోకి తను వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న అనేక రకమైన విగ్రహాలను ఆయన చూసినప్పుడు తన హృదయములో ఎంతగానో బాధపడతాడంటే అక్కడ ఒక భక్తుడు ఏమంటాడు, స్కాలర్ ఏమంటాడు, ఈ సందర్భాన్ని చెబుతూ ఏమంటే అక్కడ మనుషులు ఎక్కడ తప్పిపోతే వాళ్ళు దొరకరు. ఎందుకంటే విగ్రహాలు అంత భయంకరంగా ఉన్నవి ఆ ప్రదేశం. అంటే ప్రతి గల్లీకి అనుకుందాం ఎగ్జాంపుల్, ప్రతి గల్లీలోనూ ప్రతి వీధిలోనూ ప్రతి ప్రాంతంలోనూ ఎన్నో విగ్రహాలు. ఏం విగ్రహాలు? దేవుళ్ళు, దేవతలు అనబడిన వారు అనేక మంది యొక్క విగ్రహాలన్నీ కూడా అక్కడ ఏథెన్స్ పట్టణం అంతా కూడా కనబడుతున్నాయి. అంటే భక్తి మార్గంలోకి మనుషులు వెళుతూ ఏం చేస్తున్నారంటే విగ్రహాలను చేసుకుని వాటికి తమను తాము అర్పించుకుంటున్నారు. తమను తాము సమర్పించుకుని బానిసలుగా అయిపోతున్న పరిస్థితులు తత్వజ్ఞానం పుట్టింది. ఆ తత్వజ్ఞానంలో యేసు జ్ఞానాన్ని ప్రకటించడానికి వెళ్ళిన అపోస్తలుడైన పౌలు గారు ఒకానొక సందర్భంలో అదే ప్రాంతంలో ఒకానొక సందర్భంలో వెళ్ళి వాక్యాన్ని ప్రకటించేటప్పుడు వాళ్ళు అడుగుతారు, ఏ దేవుడిని నువ్వు ప్రకటిస్తున్నావు? ఏ దేవుడి గురించి చెప్పడానికి మా ప్రాంతానికి నువ్వు వచ్చున్నావు? అనేక గొప్ప సంగతులు మేము వింటున్నామే, రకరకాల సంగతులు మేము వింటున్నామే, మాకు కూడా తెలియజేయ ఆ సంగతులు ఏంటివని ఆయనను ప్రశ్నించినప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే, నేను మీ ప్రాంతాల్లో నేను వెళ్తున్నప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. ఏంటంటే ఎంతో భక్తితో నిండిన వారి వల్ల మీకు కనబడుతున్నారు. అయితే మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే నేను ఏ దేవుని ప్రకటించడానికి వచ్చానని మీరు అడుగుతున్నారు కదా. అయితే ఓ మాట చెప్తా వినండి. నేను వెళ్తున్నప్పుడు ఒక బలిపీఠం కనపడింది. ఆ బలిపీఠం పైన రాయబడిన పేరంటే ఇది తెలియబడని దేవుని కొరకు అని రాయబడిన బలిపీఠం చూసినప్పుడు ఆశ్చర్యం కలిగి నేను ఈరోజు మీకు చెప్పడానికి వచ్చింది, మీకు తెలియని యేసు క్రీస్తుని పరిచయం చేయడానికి వచ్చానని, దేవుని పరిచయం చేయడానికి వచ్చానని వారితో చెప్పి తన సంభాషణను తర్కమును ప్రారంభిస్తాడు పౌలు భక్తుడు.
అయితే నేర్చుకోవాల్సిన మాటలు ఏంటంటే, మనము విగ్రహం గురించి మాట్లాడినప్పుడు చాలామంది భారతదేశాన్ని కేంద్రీకృతం చేసుకొని కేంద్రంగా మనం ఆలోచిస్తూ ఇక్కడ మనకు కనబడుతున్న దేవుళ్ళు దేవతలను మాత్రమే చూస్తూ ఇదే ప్రపంచం అనుకుంటాం. మై డియర్ ఫ్రెండ్స్, ఐమ్ టెల్లింగ్ యూ, నో. విగ్రహం అనేది ప్రపంచవ్యాప్తముగా ఉన్నది. విగ్రహం యొక్క ఆరాధన అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నది. ఎందుకు వచ్చాయి విగ్రహములు? మరి ఎందుకు వచ్చాయి? ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు తయారు చేశారు? ఎందుకు మొక్కుతున్నారు ప్రజలు అంతగనము? ఎందుకు దాసోహం అయిపోతున్నారు వీటి కొరకు? ఎందుకు బలులు అర్పణలుగా వాటికి ఇస్తున్నారు? మేకలను గొర్రెలను మాత్రమే కాకుండా పసి పిల్లలను, యవ్వనులను, మనుషులను, గర్భవతులను కూడా బలిగా అర్పించే అంత క్రూరమైన ఆచారాలు మనుషుల్లోకి ఎందుకు వచ్చాయి అని ఆలోచన చేసుకుంటే ఒక సందర్భాన్ని మీకు ముందు పెట్టడానికి ఇష్టపడుతున్నాను. మనిషి ఆశాజీవి. మనిషి ఎప్పుడు కూడా ఏదో ఒకటి కొత్తది తెలుసుకోవడానికి తన ప్రయత్నంలో తన ప్రయాణము చేస్తూనే ఉంటాడు. ఆ ప్రయాణంలో చూస్తున్నప్పుడు గమనించుకోవాలి. ఆది కాండంలోని 10వ అధ్యాయంలో మనకు చూసినప్పుడు అక్కడ చూద్దాం, నిమ్రోదు గురించిన వర్తమానాన్ని అక్కడ మనకు ప్రభువారు చూపిస్తారు. నిమ్రోదు సంబంధించినప్పుడు బాబేలు గోపురం దగ్గర నుండి మనమంతా కూడా ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా ఈ విధమైన విగ్రహాలు వచ్చాయి మనకు అర్థమవుతుంది. ఒక మాట చూద్దామా? ఆది కాండము 10వ అధ్యాయం. ఇది నోహ కుమారులకు షేము, హాము, యాపెత్తు వారి యొక్క వంశావళి. జలప్రయం తర్వాత వారి కుమారులు పుట్టిరి. ఈ సందర్భాన్ని మీకు ఎందుకు చూపిస్తున్నానంటే మీరు గమనించండి. దేవుడు మనుషులను సృష్టించి ఆదాముగాను అవ్వగాను సృష్టించి వారిని వారి కొరకు, దేవుని కొరకు ఆయన ఫలించి అభివృద్ధి పొంది భూమినంతా నిందించమని ఆలోచన చేస్తే పాపములో పడిపోయి వారు తన కుమారులను కంటారు. కయ్యను మరియు హేబేలుగా కుమారులు కన్నప్పుడు కయ్యను పాపము చేసి తన తమ్ముడు తనకంటే మంచి వాడని అసూయపడి తనను చంపేస్తాడు. అక్కడి నుండి మనం చూస్తే ప్రయాణం పెరుగుతుంది. ఆది కాండము 6వ అధ్యాయంకి వచ్చేసరికి ఈ లోకంలో భయంకరమైన పాపము పెరిగిపోయినప్పుడు దేవుడు మనుషుల్ని ఎందుకు సృష్టించానా అని తన హృదయంలో కలత నొంది బాధపడి ఈ మనుషులందరినీ కూడా నేను చంపేస్తాను, ఎవరిని కూడా బ్రతకనేయకుండా ఈ లోకం అంతటిని కూడా, అంటే పశువులనుతో సహా పాకు పురుగులతో సహా సమస్తమును కూడా తను తుడిచిపెట్టాలన్న ఆలోచన చేత, బాధ చేత ఉంటున్నప్పుడు ఒక కుటుంబం ప్రభువారికి దేవునికి కనపడింది. అదే కుటుంబము నోవహు కుటుంబము. నీతిపరులుగా దేవుని యొక్క మాటలు వింటూ తన హానోకు వంశావళిలో పుడుతూ నోవహుగా తను ఉన్నాడు. ఆ కుటుంబంలో ఉన్న తనకు ముగ్గురు కుమారుల యొక్క భార్యలు, తన భార్య, 8 మంది కుటుంబం మాత్రమే దేవుడు కాపాడాలని ఆలోచన చేసి ఒక్క కుటుంబం ద్వారా మరీ తిరిగి ఆదాము ద్వారా ఏ విధంగా సృష్టిని చేశాడో నోవహు ద్వారా మరొక సృష్టిని దేవుడు ఇక్కడ మనకు చూపిస్తున్నాడు. మనం ఈరోజు మాట్లాడుకుంటే ఎవరి కుమార్తెలం అంటే నోవహు సంతానమైన బిడ్డలమని మనం చెప్పుకోవచ్చు. నోవహుకు 3 కుమారులు, షేము, హాము, యాపెతు. ఏమంటారంటే అప్పుడు 3 పిల్లలు కూడా ఈ లోకంలోకి 3 భాగాలుగా వెళ్ళిపోయి ఒకరు ఈస్ట్లోను, ఒకరు వెస్ట్లోను, ఒకరు సౌత్లోకి వచ్చి ఉన్నట్టుగా చెబుతారు. యాపేతుకు సంబంధించిన కుమారులు అందరూ కూడా మనం ఇప్పుడు చూస్తున్న ఏషియన్ కంట్రీస్, చైనా కానీ, ఇండియా కానీ, జపాన్ కానీ, ఏషియన్ కంట్రీస్ అన్నీ కూడా యాపేతుకు పుట్టిన కుమారుల సంతానం అని చెబుతారు. అరబ్బులు, మిడిల్ ఈస్ట్లో ఉన్న వారందరూ కూడా హాముకు పుట్టిన వారుగా మనము చూస్తాము. యూదులు వారందరూ కూడా షేము వంశావళి, ఎందుకంటే షేము కుమారుని వంశం నుండి వచ్చిన వాడే అబ్రహాము కాబట్టి యూదులు వాళ్ళందరూ కూడా మరి షేము వంశావళి నుంచి వచ్చిన వారు. ఈ విధంగా చూస్తే 3 అన్నదమ్ములు 3 దిక్కుల్లోకి ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోయినప్పుడు వారి ద్వారా దేవుడు సంతానాన్ని అనుగ్రహించాడు. షేము కుటుంబం నుండి వచ్చిన వారందరూ కూడా దేవాది దేవుడు యెహోవాను నమ్ముకుని ఆయన దేవుడని నమ్మి తన తర్వాత మన మనుషులు కలిసిన కూడా వాళ్ళు క్రమేణా ఏమయ్యారంటే దేవుడు తమకిచ్చే నియామముల నుండి తొలగిపోయారు.
అందరూ తొలిపోయారు. ఒక్కరు కాదు, 3 అన్నదమ్ములు వాళ్ళ కుటుంబాలు కూడా తొలిపోయి అందరూ అప్పుడు ఆలోచన చేస్తున్నప్పుడు ఈ 10వ అధ్యాయానికి వచ్చేసరికి మనకి ఏమర్థమవుతుందంటే, దేవుడు తన కుమార్తె నోవహు కుమార్తెల ద్వారా ఎంత గొప్పగా దేవుడు వాళ్ళని మళ్ళీ పునరావృతం చేసి సృష్టిని చేసినా కూడా తప్పిపోయారు. ఎట్లా తప్పిపోయారు అంటే, బలవంతుడిదే రాజ్యం అన్నట్టుగా తప్పిపోయి అప్పుడు ఒక బలవంతుని చూపిస్తున్నారు. ఆ బలవంతుడు ఎవరంటే నిమ్రోదు యొక్క భార్య పేరు సెమిరామెస్ అని పిలుస్తారు. ఓకే, తన భార్యనే తనను ఇంకొక మాటతోని ఈస్టర్ అని కూడా పిలుస్తారు. క్రైస్తవులు చాలామంది అంటారు ఈస్టర్ని ఎందుకు చేసుకోకూడదు అంటారంటే, అది నిమ్రోదు భార్య యొక్క సెమిరామిస్ తన యొక్క మరొక పేరు ఈస్టర్. కాబట్టి ఆ పేరు ఆ రోజు యేసుక్రీస్తు మరి ఆయన మరణించి మరి పునరుద్ధరణ దినమును ఈస్టర్గా ఎందుకు పిలుస్తారు, ఆ పిలువద్దు కదా ఆ పేరును అని చాలామంది అభ్యంతరపరుస్తారు. కాబట్టి దాన్ని ఏమంటారంటే క్రీస్తు పునరుత్థాన దినము అని మనము పిలవడానికి ఇష్టపడతాం. ఎందుకంటే ఈస్టర్ అన్న పేరు ఈ సెమిరామిస్ పేరు, రైట్. తన కొడుకు పేరు తుమ్మూజ్, సండే. ఈరోజు ఆదివారం అని సండేకి గల పేరు కూడా అదేవిధంగా వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు డిసెంబర్ 25వ తారీఖున పుట్టాడా అని చాలామంది ప్రశ్నించే వాళ్ళు ఏమంటారంటే, తమ్మూజ్గా పిలువబడుతున్న నిమ్రోదు కుమారుని సన్ గాడ్ అని కూడా పిలుస్తారు. ఆ సన్ గాడ్ అని అంటే సూర్యదేవుడు అని కూడా వాళ్ళని పిలుస్తారు. వాళ్ళని విధవిధులుగా తర్వాత కాలంలో వాళ్ళని దేవులుగా దేవతలుగా విగ్రహాలుగా చేసుకొని పూజించి క్రమేణా ఆ విధంగా కూడా విగ్రహాలు ఆరాధన వచ్చింది. అయితే మొదటిగా ప్రారంభించింది ఎవరు అంటే ఈ నిమ్రోదు బలశాలి. అప్పుడు ఉన్న ప్రపంచంలో, ఆనాడున్న ప్రపంచంలో తనే శక్తిశాలిగా బలశాలిగా సైన్యాన్ని చేసుకొని నెఫ్లీయుడుగా కూడా మనకు కనపడతాడు. అంత శక్తివంతునిగా ఉన్న ఆ నిమ్రోదు తన రాజ్యముగా తను ప్రారంభించబడి అందరికీ సలహా ఇస్తాడు. ఏమని సలహా ఇస్తాడంటే, మనందరం ఒక పని చేద్దాం, మనము ఈ భూలోకం మీద ఉన్నాం కాబట్టి ఆ పైన ఆకాశం ఉంది, ఆకాశమునకు అంటున్నట్టుగా మనందరము ఒక బిల్డింగ్ భవనాన్ని కట్టుకుందామనే ఆలోచన వాళ్ళు ఇచ్చినప్పుడు అందరూ కూడా కలిసి ఆ భవనం యొక్క నిర్మాణంలో మునిగిపోతారు. భవన నిర్మాణంలో మునిగిపోయి వాళ్ళందరూ కూడా ఎంతో చక్కగా పరలోక రాజ్యాన్ని అంటే ఆకాశాన్ని దాటి భవనాన్ని కట్టాలని ఆలోచనతో ఎంతో శ్రమ చేసి భవనాన్ని నిర్మిస్తున్నారు. ఈ సమయంలో మనందరికీ ఒక ప్రశ్న రావాలి. ఏమని ప్రశ్న అంటే, ఆనాటున్న కాలంలో ఉన్న వ్యక్తులు అంతేనా అంటే అంతే, మిగతా దేశాలు లేవా అంటే లేవు, మిగతా దేశాలు లేవా అంటే లేవు. దీని తర్వాతనే దేశాలుగా మనుషులు విభాగింపబడ్డారు. ఆది కూడా మీకు చెప్తాను ఇప్పుడు నేను. అయితే ఆ విషయంగా వాళ్ళందరూ కూడా గొప్ప నిర్మాణం చేస్తూ దానికి ఏం పేరు పెట్టంటే బాబేల్ అని పేరు పెట్టారు. బాబేలు గోపురం అని తర్వాత కాలంలో వచ్చింది ఆ పేరు. అయితే బాబేలు గోపురాన్ని వాళ్ళు నిర్మాణం చేస్తున్నప్పుడు అప్పుడు దేవుడు పరలోక రాజ్యాన్ని చూసి నవ్వుకొని మరి వాళ్ళందరి మధ్యలోకి వస్తాడు. నిర్మాణం చేస్తున్నారు అంటే ప్రపంచంలో ఉన్న జనాభా అంతా కూడా అప్పుడు ఆ బాబేలు గోపురం కట్టే దాంట్లో ఉన్నారు. ఏ విధంగా కమ్యూనికేట్ చేసుకుంటున్నారు ఇంతమంది కలిసి? ఏ విధంగా కమ్యూనికేట్ చేసుకుంటున్నారంటే వాళ్ళందరూ మాట్లాడేది ఒకే భాష, వాళ్ళందరూ మాట్లాడుతున్నది ఒకే భాష. కాబట్టి ఆ ఐక్యతలో అందరూ నిర్మాణం చేస్తున్నారు. దేవుడికి ఆలోచన వచ్చింది, ఒకే భాష మాట్లాడుతున్నారు కాబట్టి అందరూ కలిసి ఉన్నారు. నేను వారికి మనుషులలో నాకున్న ఆశ ఏంటంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది ఇచ్చిన భూమినంతా నిండించమని విస్తరించమని నేను ఆజ్ఞిస్తే వీళ్ళు విస్తరించకుండా పరలోక రాజ్యం వైపు రావాలని దురాలోచన చేత ముందుకెళ్ళారు. కాబట్టి వీళ్ళలో నేను ఏం చేస్తానంటే ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తానని, బాబేల్ అన్న మాటకు కన్ఫ్యూజన్ అని అర్థము. ఈ బాబేలు మాటకు అర్థం ఏంటంటే కన్ఫ్యూజన్. దేవుడు చేంజ్ చేస్తారంటే వాళ్ళు మాట్లాడుతున్న ఒక్క భాష నుండి అనేక భాషలు మాట్లాడేలాగున వారికి ఆ శక్తిని ఇస్తాడు. కాబట్టి ఒకరు మాట్లాడేది ఇంకొకరికి అర్థమయ్యేది కాదు. కాబట్టి భాషలు వేరు అయిపోయినప్పుడు వాళ్ళు రకరకాల ప్రాంతాలకు వెళ్ళిపోతారు. ఆ విధంగా ప్రపంచవ్యాప్తంగా మనం ఇప్పుడు చూస్తున్న మనుషులందరూ రకరకాల భాషలు మాట్లాడడం గల కారణము ఈ బాబేలు గోపురమే.
ఇప్పుడు ఆలోచన చేయాలి. ఏంటంటే ఒక ప్రశ్న ఈరోజు వరకు ఎవరు సమాధానం ఇవ్వలేని ప్రశ్న, బైబిల్ యొక్క గొప్పతనాన్ని చూపించే గొప్ప ప్రశ్న సందర్భం ఏంటంటే, మనుషులు ఇన్ని రకరకాల భాషలు ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఏ భాష ఎక్కడి నుండి వచ్చింది, మనుషులు ఆదిలో ఉన్నప్పుడు ఏ భాషలో మాట్లాడారు అని ఆలోచన చేస్తే, దేవుడు కలగజేసిన భాష, ఆదాము అవ్వలు మాట్లాడిన భాష, హానోకు కుటుంబం నుండి వచ్చిన భాష, నోవహు వాళ్ళు మాట్లాడిన భాష దైవ భాష. ఆ భాష ఏంటో ఎవరికి తెలీదు. ఆ దైవ భాషలో దేవుడు వాళ్ళతో మాట్లాడారు, మనుషులు దేవునితో మాట్లాడారు. కాబట్టి మనుషులు దేవుడు మాట్లాడుకునే ఆ భాష అన్య భాషలు కాదండి. ఇప్పుడు మనుషులు చెప్పే అన్య భాషలు కావవి. దేవుని భాష, దైవ భాష తెలియదు ఎవరికి. అయితే ఈ ప్రపంచంలో ఉన్న భాషలన్నీ ఏ విధంగా వచ్చాయి అంటే, ఆనాడు బాబేలు గోపురం కడుతున్నప్పుడు దేవుడు దిగి వచ్చి మనుషుల యొక్క భాషలుగా రకరకాల భాషలు మాట్లాడే బిడ్డలుగా వారిని చేశారు. కనుకని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇన్ని భాషలు ఉన్నాయంటే దానికి కారణము అదే. ఇంకా వేరే కారణం ఇంకెవరిని చూపిస్తారంటే, ఇన్ని వేల సంవత్సరాలు ఏ కారణము చూపించలేక చతికిల పడిపోయారు మనుషులందరూ. బైబిల్ యొక్క దేవుడు నిజ దేవుడని చెప్పడానికి ఇది ఒక గొప్ప నిదర్శనము. అంగీకరించిన వాడు దేవుని స్తుతిస్తాడు. రైట్. మరి ఈ విధంగా రకరకాల భాషలు మాట్లాడే వ్యక్తులకు వెళ్ళినప్పుడు, ఆనాడు వాళ్ళు గృహాన్ని కట్టుకొని లేదా ఒక భవనాన్ని కట్టుకొని పరలోక రాజ్యం వరకు వెళ్ళాలన్న ఆశ, అత్యాశ వల్ల ఉన్నప్పుడు భాషలు తారుమారు చేశాడు, చెదిరిపోయారు. కానీ మనిషి అన్వేషిస్తున్నది గమనించండి. నిమ్రోదు మొదలుపెట్టినది మనిషి అన్వేషిస్తున్నది దేని కొరకంటే, తనకంటే ఉన్నతమైన వాడు ఎవరైనా ఉన్నారేమో, తను కంట్రోల్ చేయలేని ఎన్నో పరిస్థితులు ఈ భూమి మీద ఉన్నాయని మనిషి ఎప్పుడు తపన పడుతుంటాడు. ఎందుకంటే ఈ కనపడేది అంతా కూడా తను కంట్రోల్ చేయాలని ఆశపడ్డాడు. మనిషి ఎప్పుడు కూడా తన కనపడేదాన్ని కంట్రోల్ చేయాలని ఆశపడ్డాడు. దాని కొరకు అన్వేషణ చేస్తూ తనకు నేర్చుకుంది, అర్థం చేసుకుంది. ఏంటో తెలుసా? నాకు మించిన శక్తి ఇంకోటి ఉన్నది, నాకు మించిన శక్తి ఇంకేదో ఉన్నది, దాన్ని ప్రసన్నం చేసుకోవాలి. నన్ను మించిన శక్తి, మనుషుల్ని మించిన శక్తి ఇంకేదో ఉన్నది. ఆ శక్తి వలనే సృష్టి చేయబడింది, ఆ శక్తి వలనే పశుప్రాయులు పుట్టాయి, ఆ శక్తి వలనే మనుషులు పుట్టారు, ఆ శక్తి వలనే మనుషులు గర్భం ధరిస్తున్నారు, ఆ శక్తి వలనే సముద్రాలలో ఉప్పొంగుతున్నాయి, ఆ శక్తి వలనే వాతావరణం మారుతుంది, శక్తి వలనే చెట్లు పుడుతున్నాయి, పెరుగుతున్నాయి, మరి వాతావరణంలో ఎన్నో గొప్ప గొప్ప మార్పులు జరుగుతున్నాయి. ఆ శక్తి ఏంటి అని అన్వేషణలో మనిషి ప్రయాణిస్తూ ఉన్నాడు. ఆనాటి కాలంలో ఈనాటి కాలం వరకు కూడా దాన్ని ఏమంటారంటే ఇన్క్వెస్ట్ ఆఫ్ ట్రూత్ అని పిలుస్తారు. అంటే సత్యాన్వేషణ చేయడానికి మనిషి తన ప్రయాణం చేస్తున్నప్పుడు కనుగొన్నాడు మనిషి. ఏం కనుగొన్నాడంటే, నీళ్లు తాగడం వల్ల, నీళ్లు తాగకపోతే నేను చనిపోతాను అంటే నీరు నన్ను బతికిస్తుంది, నీరు దేవుడు. చెట్టు నాకు నీడనిస్తుంది, చెట్టు దేవుడు. అర్థమవుతుందా? స్త్రీ గర్భను ధరించి ప్రతి సృష్టిని కలుగజేస్తుంది కాబట్టి స్త్రీ దేవుడు. అర్థమవుతుందా? ఏది కనపడితే సూర్యుడు ఉదయం రేవగానే ఉదయాన్ని ఇస్తున్నాడు, లోకానికి వెలుగునిస్తున్నాడు, సూర్యదేవుడు. చంద్రుడు రాత్రికాల జామున మాకు వెలుగునిస్తూ కాపాడుతున్నాడు, చంద్రుడు దేవుడు. అంటూ ఈ విధంగా కనపడిన ప్రకృతి మొత్తమును తన ప్రకృతిని కాపాడుతున్నది కాబట్టి తను చూస్తున్న ప్రకృతిది దేవుడు అనుకుని ప్రతి దాంట్లో దైవాన్ని చూడడానికి మనిషి ముందుకు వెళ్తున్నాడు. ఇది మూఢనమ్మకాల్లోకి మారడానికి ఎక్కువ సమయం పట్టలేదండి. ప్రారంభ దినాలలో అది మంచిగానే ప్రారంభించబడింది. ఎందుకంటే కల్మషం లేని మనుషులు, స్వార్థం లేని మనుషులు మధ్యలో ప్రారంభించబడాయి ఇవన్నీ విగ్రహాలు కూడా. అవి ఏమన్నారంటే, ఏది కనపడితే దాన్ని మొక్కేవారు, ఎవరు వాళ్ళని కాపాడితే వాళ్ళని దేవుడు అన్నారు, ఇంకో మనిషికి సహాయం చేస్తే మనిషి దేవుడు అన్నారు. ఆ విధంగా ఎవరెవరు వారిని కాపాడుకుంటూ వెళ్తే వారిని దేవుళ్ళు ఉన్నారు. ఇప్పుడైనా మేము వియత్నాం గడిచిన సంవత్సరంలో వెళ్ళినప్పుడు అక్కడ గుడి చూసాం. ఆ గుడికి దేవుడు ఎవరంటే తాబేలు.
అది తాబేలు గుడి. తాబేల్ని మొక్కుతారు వాళ్ళు. ఎందుకు మొక్కుతారంటే ఆ చెరువులో వేరొక రాజ్యం వచ్చి వారిని ఆక్రమించడానికి, వియత్నాం దేశాన్ని ఆక్రమించడానికి వచ్చినప్పుడు ఆ నదిలో ఉన్న ఆ తాబేలు బయటకు వచ్చి వాళ్ళకి వర్తమానం ఇచ్చి వారిని కాపాడిందని నమ్ముతారు. కాబట్టి ఎవరిని కాపాడుతారో వారు మనుషులకు దేవుళ్ళు. అమాయకత్వము దేవుడు మనుషులకు ఇచ్చాడు. అమాయకత్వము ఈరోజు కూడా ఉంది. ఎవరన్నా మనకు సహాయం చేస్తే మన కృతజ్ఞతగా థ్యాంక్ యూ అని చెప్తాం, కృతజ్ఞతలు చెబుతాం. ఎందుకంటే మనుషుల్లో వచ్చే ప్రతిస్పందన అటువంటిది. మరి అటువంటి కల్మషము లేని మనుషులకి క్రూరమైన ఆచారాలు రావడానికి గల కారణము ఏంటంటే, దాని సహాయం పొందుకున్న వాటిని వీళ్ళు ఏమనుకున్నారంటే నీళ్ళ ద్వారా సహాయము దొరుకుతుందని ఆలోచించిన మనిషి నీళ్ళని ఏం చేశాడంటే దేవుడుగా ఎంచి దానికి తనకు అర్పణలు ఇచ్చడము, తాను లోబడ్డాడు. తనకు ఉపయోగకరంగా ఉన్న తన ప్రకృతిని తనకంటే గొప్పదని ఎంచి తన ప్రకృతికి తను దాసునిగా మారిపోయాడు. ఎప్పుడైతే తను ప్రకృతికి దాసుడిగా మారాడో, ప్రకృతి తనకంటే గొప్పదని, తనకంటే శక్తివంతమైనదని తను నమ్మాడో, అప్పుడు ఈ మూఢనమ్మకాలన్నీ కూడా ప్రారంభించబడ్డాయి. ఆ విధంగా అనేక దేశాలలో ఇవన్నీ విగ్రహాలు ప్రారంభించబడ్డాయి. ఆ విధంగా మనుషులందరి ఆలోచన ఒకటే. ఎందుకంటే నిమ్రోదు మొదలుకొని చెదిరిపోయిన మనుషులందరిలో ఉన్నది ఒకటి, ఏంటంటే మమ్మల్ని కాపాడుతున్నది ఏదో శక్తి. ఆ శక్తి ఇదేనేమో అని కనబడ్డ ప్రతి ఒక్క దానిని, రాయిని, చెట్టును, మరి పశువులను కూడా మొక్కే పరిస్థితులకి మనుషులు వెళ్ళిపోయారు. మొక్కిన, వాటిని నమ్మిన, వాటిని ప్రేమించిన తప్పు లేదు. కానీ దానికి నువ్వు దాసుడుగా ఎప్పుడైతే మారుతావో అప్పుడు మాత్రమే తప్పవుతుంది. అప్పటి వరకు దాన్ని నువ్వు కేవలము ప్రకృతిలో ఒక భాగంగాను, నీకు సృష్టిలో ఒక భాగంగాను, నీలాగా అదొక సృష్టిని నమ్మినంత కాలము ఏ తప్పు లేదు. కానీ దానికి నిన్ను దాసునిగా చేసుకున్నప్పుడు మాత్రము తప్పు జరిగిపోతుంది. అందుకని దేవుడు దాన్ని హేయమైన క్రియగా చూస్తాడు. ఎందుకంటే మనుషుల్ని దేవుడు సృష్టించినది తనకు దాసులుగా ఉండమని, దేవుడు తను తగ్గించుకొని దేవునికి మాత్రమే తను లోబడాలని దేవుడు ఆశపడ్డాడు. కానీ మనుషులు ఎప్పుడైతే ప్రకృతిని చేసిన దేవుణ్ణి మరచి ప్రకృతికి తను ఆరాధించడం ప్రారంభించాడో, దేవుడు మనుషుల పైన ఒక కక్షను, అంటే ఒక ఎడబాటును అనేది ఆయన కలగజేసుకున్నాడు. దేవుడు ఎడబాటు కలగజేసుకుంటే ఏం జరిగిందంటే వినాశనం జరిగింది. ఎందుకంటే దేవుడు మాట్లాడట్లేదు, దేవుడు ఏమి చెప్పట్లేదు, దేవుడు ఎటువంటి ఒక సైన్స్ చూపించట్లేదు, అద్భుతాలు చేయట్లేదు. మనుషులకు ఏమవుతుందంటే దేవుడు లేడు, మనం చూసే ప్రకృతే మనల్ని కాపాడుతుంది అని ప్రకృతి తమను తాము దాసోహల చేసి వాళ్ళు దాసులుగా మార్చబడి వాళ్ళ విగ్రహాలుగా చేసుకొని వాటిని మొక్కడం ప్రారంభించారు, వాటికి పూజలు చేయడం ప్రారంభించారు. ఇవన్నీ చేయడం ద్వారా ఏమైందంటే తమను ఆ విగ్రహానికి దాసులుగా చేసుకున్నారు. ఈ మాటను చెబితే ఇది క్రమేణా జరిగిన కార్యం కాబట్టి జ్ఞానులు దీన్ని వెళ్ళి పరీక్షిస్తారు, ఈ విధంగా నిజంగా జరిగిందా లేదా అని. అజ్ఞానులు విమర్శిస్తారు. ఎందుకంటే ఎవరిని నొప్పించడానికో మనం నేర్చుకోవట్లేదు, కానీ అందరం అక్కడి నుండి వచ్చిన వారమే, అందరం ఒక్క సంతతి నుండి వచ్చిన వారమే, ఒక్క ఆలోచన నుండి వచ్చిన వారమే, ఇటువంటి పనులు చేసిన వారమే. అందుకని మీరు గమనిస్తే ఈ విగ్రహ ఆరాధన అనేది కేవలం ఒక ప్రాంతానికో ఒక దేశానికో అది లిమిట్ అవ్వలేదు, కానీ ప్రపంచవ్యాప్తంగా మనుషులు ఎక్కడెక్కడ విస్తరించారో అక్కడక్కడ విగ్రహారాధన అనేది ఉన్నది. కొన్ని దేశాల్లో ఎక్కువ ఉంటుంది, కొన్ని దేశాల్లో తక్కువ ఉంటుంది. కొన్ని దేశాల్లో ఒకే దేవుని వాళ్ళు సృష్టికర్తగా నమ్ముతారు, కొన్ని దేశాల్లో రకరకాల వాళ్ళని నమ్ముతారు. ఆ విధంగా విగ్రహాలు ఈ లోకంలోకి వచ్చాయి. అయితే మనిషి ఎప్పుడైతే స్వార్థపరుడిగా అందరినీ మళ్ళీ నిమృతులాగానే అందరిపైన రాజ్యం వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే
దేవుణ్ణి వెతకడం మానేసి మనుషుల పైన అధికారము చేయడానికి రకరకాల రూల్స్ అండ్ రెగ్యులేషన్ ధర్మశాస్త్రాలను ఏం చేస్తారంటే వారి వారి దేశాల్లో రాసుకొని ఒక్క తెగకు సంబంధించిన ప్రజలు మాత్రమే మనుషులందరిపైన ఆధిపత్యము చేయాలని వారు రాసుకున్న గ్రంథాలలో ఏంటంటే కొంతమంది ఉన్నతమైన వారిగా, కొంతమందిని తక్కువ వారిగా చూపడానికి వ్యవస్థ వివక్ష మనకు కనబడుతూనే ఉంటుంది. అయితే ఈ విగ్రహాలకు అర్పించిన వాటి గురించిన సందర్భాన్ని నేను ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు ఏం జరిగింది, ఏం జరుగుతుంది అక్కడ అంటే కొరింథీ ప్రాంతం లేదా గ్రీకు ప్రాంతము కూడా భయంకరమైన విగ్రహముల చేత నింపబడింది. రోమలో కూడా భయంకరమైన విగ్రహాల చేత నింపబడి ఉన్న ప్రాంతాలే. వాళ్ళు విగ్రహాలను మొక్కే మనుషులు, ఎందుకంటే దేవుణ్ణి వాటిలో చూసుకుంటారు. ఆ విగ్రహాలే మా మనుషుల్ని కాపాడదని నమ్మిన ప్రజలు, విశ్వసించిన ప్రజలు, కొన్ని అద్భుతాలు కూడా వాళ్ళ ముందు కనపడ్డప్పుడు వాటిని చూసి నమ్మిన వారు. అక్కడ అద్భుతము దేనివల్ల జరుగుతుందంటే విగ్రహం వల్ల జరగట్లేదు, కానీ ఆ మనుషులు ఉన్న విశ్వాసం వల్ల జరుగుతుంది. ఆ విశ్వాసము గనక నిజమైన దేవుని వైపు ఉంచితే ఆ విశ్వాసము నిన్ను పరలోక రాజ్యం వైపు నడిపిస్తుంది. కాబట్టి విశ్వాసము గొప్పది, ఆ నిష్ఠ గొప్పది, కానీ ఎక్కడ పెడుతున్నవ విశ్వాసం అన్నదే చాలా ప్రాముఖ్యమైనది. అయితే ఈ సందర్భంలో చూసినప్పుడు కొరింథీ ప్రాంతంలో మరి పౌలు భక్తుడు చెబుతున్న మాట ఏంటంటే విగ్రహములు అర్పించిన వాటి యొక్క మాంసంను తినవచ్చా తినకూడదా అని కొరింథీ సంఘంలో ఒక ప్రశ్న మరి బయలుదేరింది. ఎందుకంటే కొరింథీ ప్రాంతాల్లో పౌలు భక్తుడు దాదాపుగా 1.5 సంవత్సరము అంతా కూడా సమయం గడిపి వారికి అనేక రకములుగా దేవుని యొక్క సువార్తను ప్రకటించి భయంకరమైన వ్యభిచారం ఉన్నవారిని, భయంకరమైన అలవాట్లలో ఉన్నవారిని దేవుని వైపు మళ్ళించి హృదయాలను మార్చి దేవుడు నిజమైన దేవుని పరిచయం చేసి దేవునిలో ఉన్న గొప్ప లక్షణాలను వాళ్ళకు నేర్పించి ప్రార్థనను మరి వాక్యమును తర్వాత యేసు ప్రభు వారి యొక్క ప్రేమను సమర్పణను వారికి నేర్పించినప్పుడు ఆ కొరింథీ పట్టణంలో ఉన్న అనేక సంఘాలలో ఉన్న బిడ్డలందరూ కూడా చాలామంది యేసు ప్రభు వారిని తమ సొంత రక్షకుగా అంగీకరించారు. అయితే మునుపు వారు విగ్రహారాధికులుగా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నవారే, కానీ క్రీస్తుని నమ్మిన తర్వాత వాటిని వదిలిపెట్టి వారిని వదిలిపెట్టి దేవుని యొక్క మార్గంలో నడుస్తూ వెళ్తున్న ప్రజల్లో ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య ఏంటంటే వాళ్ళలో ఉన్న కొంతమంది కొరింథీ ప్రాంతంలో క్రైస్తవులుగా మారిన కొంతమంది వాళ్ళు ఏం చేసేవారంటే ఎప్పుడైతే క్రైస్తవులుగా మార్చబడ్డప్పుడు ఒక భయంకర పరిస్థితి వాళ్ళకు వచ్చింది. ఏంటంటే వ్యతిరేకత. వాళ్ళ సొంత వారిని వ్యతిరేకించడం ప్రారంభించారు. వాళ్ళలాగా వాళ్ళు వేషభాషలు లేవు, వారిలాగా వాళ్ళ అలవాట్లు లేవు, వాళ్ళు చేసే విగ్రహారాధనలో వీళ్ళు పాల్గొనట్లేదు. కాబట్టి వారిని వెలివేసిన పరిస్థితి వాళ్ళకు వచ్చింది. వాళ్ళకు పనులు లేవు, ఉద్యోగాలు లేవు. మరి ఆ పరిస్థితుల్లో వాళ్ళు బీదవారిగా మారిపోతున్న సందర్భము, ఆర్థిక పరిస్థితులు కూడా భయంకరంగా ఉన్న ఆ సందర్భాలలో వాళ్ళలో ఒక వదంతి బయటకు వచ్చింది. ఏంటి అంటే మనము విగ్రహానికి మొక్కట్లేదే, కానీ విగ్రహం దగ్గర అర్పించిన వాటిని మాత్రమే తింటున్నాము కదా, పర్వాలేదులే అన్న ఒక ధోరణి వాళ్ళలో వచ్చింది. దాన్ని మరి పౌలు భక్తుడు ఏ విధంగా అడ్రస్ చేశాడని చెప్పడానికి ఒక కాంటెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చెప్పిన మాట, ఆ కాంటెక్స్ట్ ఏమంటారంటే 2 మాటలు. ఒకటి జ్ఞానము, మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము. జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు. విగ్రహం దగ్గర అర్పించిన వాటి గురించి మాట్లాడేటప్పుడు పౌలు భక్తుడు చెప్పిన మాట, ఉటంకిస్తున్న మాట ఏంటంటే జ్ఞానము ఏం చేస్తుందంటే ప్రతి ఒక్కరికి జ్ఞానం కావాలి. ఎందుకు కొరింథీకి రాసినప్పుడు జ్ఞానం గురించి మాట్లాడుతానంటే గ్రీకు ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా జ్ఞానాన్ని వెతికేవారు. సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ వీళ్ళందరూ కూడా తత్వశాస్త్రులుగా పేరు పొందినవారు అప్పటి కాలంలో.
వాళ్ళు ఎప్పుడు కూడా గ్రీకులు జ్ఞానాన్ని వెతికేవారు. మూఢ నమ్మకాల నుండి, మూఢభక్తి నుండి మనుషుల్ని బయటకు తీసుకురావాలంటే మనిషి ఆలోచించాలి అని సోక్రటీస్ అక్కడున్న ప్రాంతాలలో మనుషులందరినీ ఉత్తేజపరిచినప్పుడు తన శిష్యుడిగా, అంటే తను చనిపోయిన తర్వాత ప్లేటో తన ప్రాంతం, తన పొజిషన్ని తీసుకొని అక్కడున్న చుట్టుపక్కల ప్రాంతాల్లో గొప్ప యూనివర్సిటీస్ని, కాలేజ్ని కట్టించి మనుషులు ఆలోచించడం నేర్చుకోవాలి. ఆ మనిషి ఆలోచించడం మానేసి తను ఏం చేస్తాడంటే విగ్రహాదుల వైపు వెళ్ళిపోయి బలిగా ఇస్తేనే దేవుడు ఆశీర్వదిస్తాడని తెలియని దేవునికి మొక్కడం అలవాటు చేసుకున్నారని ఆ మూఢ భక్తుల నుండి మనుషుల్ని బయటకు తీసుకురావడానికి వాళ్ళు తత్వశాస్త్రాన్ని వాళ్ళు ప్రారంభించారు. అందుకే సోక్రటీస్ అనే మాట అంటే తన గురించి తను చెప్పుకున్న మాట ఏంటంటే ఐ యామ్ ద మిడ్ వైఫ్ ఆఫ్ హ్యూమన్ థాట్ అంటాడు. మనిషి ఆలోచించడానికి తన గర్భంలో పుట్టిన శిశువుకు అంబలికల్ కార్డ్ని ఏ విధంగా కట్ చేస్తారో నర్సుని మిడ్ వైఫ్ అంటారు. ఆ నర్సును మనిషి ఆలోచించేటట్టుగా చేసింది నేను అని తన గురించి తాను చెప్పుకుంటాడు. ఆ విధంగా ఆలోచన చేసుకుంటూ ముందుకెళ్తే జ్ఞానాన్ని వెతుకుతున్న మనుషులలో జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు పౌలు భక్తుడు. అంటున్న మాట ఏంటంటే మనమందరము జ్ఞానము గల వారమని మనం ఎరుగుతాము. చాలా జ్ఞానం ఉంది, చాలా విషయాలు నేర్చుకున్నాం. అయితే ఈ జ్ఞానం ఏం చేస్తుంది? అంటే ఉప్పొంగ చేస్తుంది. జ్ఞానం ఏం చేస్తుంది? ఉప్పొంగ చేస్తుంది. ఉప్పొంగ చేయడం అంటే బలూన్లాగా దొడ్డుగా ఉబ్బడము. అది టెంపరరీ అగైన్. అవునా? అంటే జ్ఞానము మనిషిని బలిసెలాగా చేస్తుంది. పచ్చిగా మాడుకుంటే బలిసెలాగా అంటే మెదడుకి ఏమవుతుంది? కళ్ళు నెత్తిమికి ఎక్కే తెలివి ఎక్కువైంది అంటారు. అంతేనా? తెలివి ఎక్కువైంది వీడికి, కళ్ళు నెత్తిమికి ఎక్కే అహంకారం వచ్చేస్తుంది. జ్ఞానము మనిషిని ఏం చేస్తుందంటే ఉప్పొంగ చేస్తుంది. ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నా అంటే అక్కడ ఉన్నవారు అనేక మంది పర్వాలేదులే, తినొచ్చులే అనుకుంటున్న వారి మధ్యలో చెబుతున్నప్పుడు, అరే నీకు దేవుని జ్ఞానము తెలుసు, లోక జ్ఞానము తెలుసు, ఎంత జ్ఞానం అంటే నువ్వు పర్వాలేదులే అనేంత జ్ఞానం నీకు వచ్చింది. నీ జ్ఞానం నిన్ను ఉప్పొంగ చేస్తుంది. బబుల్గా మారుతారు, ఉబ్బుతారు, స్వెల్ అవుతారు. అయితే ప్రేమ గురించి మాట్లాడుతున్న అక్కడ ఏమంటే నీ జ్ఞానం నిన్ను ఉప్పొంగ చేస్తుంది. అయితే ప్రేమ ఏం చేస్తుంది తెలుసా? క్షేమాభివృద్ధి కలగజేస్తుంది. ప్రేమ బిల్డ్ చేస్తుంది, కన్స్ట్రక్ట్ చేస్తుంది, దృఢపరుస్తుంది, స్ట్రాంగ్ చేస్తుంది. జస్ట్ ఉబ్బదము. ఎందుకంటే ఒబేసుకున్న మనుషులను చూడండి. ఒబేస్ కంటే బాగా లావుగున్న మనుషుల్లో బలం ఉంటుందా? బలం ఉండదు. అవును. అందుకని ఏమంటాడు? దొడ్డుకున్నోడు పోయి ఓడిపోయాడు, బక్కకున్నోడు పోయి గెలిచి వచ్చాడంట. ఎందుకంటారు ఆ మాట? దొడ్డుగా మాత్రం ఉంటారు, బలం ఉండదు వాళ్ళ దగ్గర అని ఆ మాటను చెబుతారు. అదేవిధంగా జ్ఞానం ఏం చేస్తుందంటే వెర్రి మార్గం వైపు మనుషుల్ని నడిపిస్తుంది. కానీ ప్రేమ ఏం చేస్తుందంటే మనుషుల్ని కలుపుతుంది. ఈ విధమైన మాటను ఇక్కడ ఎందుకు ఉటంకిస్తున్నాడంటే నీ జ్ఞానము అక్కడ అర్పించిన వాటి మాంసం తినమని జ్ఞానం చెబుతుంది, కానీ ప్రేమ అది చెప్పదు. అంటే నీవు నీ కొరకు ఆలోచించుకుంటున్నావేమో, కాదు, అది జ్ఞానము. కానీ ప్రేమ అయితే క్షేమవృద్ధి కలగజేసుకుంటుంది అని చెప్పి ఈ రెండిటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఆ సందర్భంలోకి తీసుకొస్తారు. చూద్దాం, ఇంకా చూద్దాం. ఒకడు తనకేమైనానో తెలుసుననుకొని ఉంటే తాను తెలుసుకునవలసినట్టు ఇంకను ఏమీయూ తెలుసుకునేవాడు కాడు. చాలమ్మా, నాకు అన్నీ తెలుసు అనుకున్నాడు ఏం చేస్తున్నాడంటే వాడికి తెలియాల్సింది ఇంకేమీ లేదనుకొని వాడు మూసుకేసుకుంటున్నాడు. వాడు అజ్ఞాని. గమనించండి, బాగా జ్ఞానవంతులు ఏం చేస్తారంటే చెప్పడానికి ఇష్టపడతారు, చెబుతూనే ఉంటారు, ఇంకా వినడానికి ఇష్టపడ్డారు. నిజమైన జ్ఞాని ఎవరంటే వింటాడు. మాట్లాడేటోడు గొప్పోడా, వినేటోడు గొప్పవాడా అంటే వినేటోడే గొప్పోడు. ఎందుకంటే వినడానికి నీ హృదయాన్ని నువ్వు తెరిచిపెట్టుకుంటున్నావు. మంచి మాటలు విను, కానీ వినడము చాలా ఇంపార్టెంట్. జ్ఞానం ఇక్కడ ఏం చేస్తుందంటే నాకు అన్నీ తెలుసు, నాకు తెలిసేసుకున్నాను, నా జీవితం నా కంట్రోల్ నేను పెట్టేసుకుంటానని వాడు మాత్రమే చాలా జ్ఞానము సేకరించుకొని ఏం చేస్తున్నాడంటే తనకు నచ్చిన దారిలో నడుచుకుంటూ వెళ్ళి ఎవరికి ఏమైతే నాకేంటిలే అన్న ఆలోచనలో వెళ్ళే ధోరణి అక్కడ కొరింథీలో
కనబడుతున్నది. కాబట్టి ఇక్కడ ఏమంటే నాకు అన్నీ తెలుసని అనుకున్న వాడు ఇంకా తెలుసుకోవడానికి ఈ అవకాశము మనుషులకు ఇవ్వట్లేదు. అయితే దేవుణ్ణి ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరికిన వాడే. చూద్దాం. కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము లోకమందు విగ్రహము వట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుతాము. ఇది జ్ఞానము. విగ్రహములో వట్టివని మనిషికి తెలుసు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు విగ్రహంలో ఏ శక్తి లేదని ప్రపంచంలో ఉన్న విగ్రహారాధికులందరికీ తెలుసు. అది తెలుసుకోకపోతే అది అజ్ఞానం అవుతుంది. నీ విశ్వాసము వల్ల దానిపై నువ్వు పెట్టే విశ్వాసం వల్లనే నీకు గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. కానీ దాంట్లో ఏమి శక్తి లేదని మాత్రం ఖచ్చితంగా చెబుతున్నాడు. అది మాత్రమే కాదు. దేవతలు అనబడిన వారును ప్రభువులు అనబడిన వారును అనేకులున్నారు. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు మాత్రము ఒక్కడే దేవుడున్నాడు. ఈ ధోరణి మర్చిపోయారా మనుషులు? మర్చిపోయారు. దైవాన్వేషణలో ప్రారంభించిన నిమ్రోదును మొదలుకొని ఈ కాలం వరకు చెదిరిపోయిన మనుషులందరూ కూడా ఏది మర్చిపోయారంటే ఇవన్నిటిని సృష్టించిన వాడు ఒక్కడే. ఆ సంగతిని మర్చిపోయారు. సృష్టించిన సృష్టికర్తను మర్చిపోయి తాను సృష్టించిన సృష్టిని ప్రేమించే మనుషుల్లాగా తమ దాసోహము చేసుకొని దేవుని ప్రతి సృష్టిలాగా ఉన్న మనిషి దేవుళ్ళో మమేకము అవ్వకుండా తాను తగ్గించుకొని దాసును చేసుకుని తను లోబర్చుకోవాల్సిన ప్రకృతికి తానే లోబడిపోయినప్పుడు అక్కడ చూస్తున్న దేవుడు వెక్రింపబడతాడా లేడా? ఈ మాటకు అర్థం ఏంటంటే దేవుడు ఒక్కడే. నిన్ను నన్ను ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు ఒక్కడే. కాబట్టి ఆ దేవుని వెతుకు. ఆ దేవుని వెతకకుండా నీ సృష్టికర్తని వెతకకుండా సృష్టింపబడిన సృష్టిని నువ్వు దేవునిగా అంగీకరిస్తున్నావంటే జ్ఞానము కలిగిన వారా కాదా అని ప్రశ్న వేసుకుంటే ఆ ప్రశ్నకు సమాధానం ఎవరికి వాళ్ళే చెప్పుకోవాలి. అంత మాత్రమే కాదు, ఈ లోకంలో అనేక మంది దేవులుగాను అనేక మంది దేవతలుగాను మనుషులు కూడా. నేను నిమ్రోదు గురించి చెప్పిన మాట మీరు గమనించి ఉంటారు. నిమ్రోదు గురించి చెప్పిన మాట ఏమన్నాను? తనను పూజించడానికి తర్వాతి కాలంలో ఇప్పటికీ బబిలోను అనే ఆ ప్రాంతంలో ఇప్పటికీ నిమ్రోదును తన భార్య అయిన సెమిరామిస్ని తన కుమారుడైన తమ్మోజును ఇప్పటికీ కూడా వాళ్ళు దేవుళ్ళగా కొలుస్తారు. మన దేశంలో కూడా అనేక మంది మనుషులను దేవుళ్ళగా కొలియట్లేదా? అంటే వాళ్ళకు సహాయం చేసిన వారిని, వారికి ఉపయోగకరంగా ఉన్న వారిని మనుషులు ఆరాధించడము అది మామూలుగానే ఉంటుంది. అది కృతజ్ఞత చేసే ప్రార్థనలు మాత్రమే. కానీ వాటికి బలులు అర్పించడం మాత్రము పాపము. ఎందుకంటే దేవుడు ఒక్కడే వాటికి అర్హుడు. ఏ మనిషి ఏ సృష్టి బలులు పొందడానికి అర్హత లేనే లేదు. రైట్. ఇక్కడ చూస్తున్నప్పుడు మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను. ఆయన నిమిత్తమే మనమును. గమనించండి ఈ మాట. నేర్చుకున్నాము ఈ మాటను. ఎవరి కొరకు నీవు ఉన్నావు అంటే ఎవరి కొరకు ఉన్నావు నీవు? నా కొరకు దేవుడు ఉన్నాడా? దేవుని కొరకు నేను ఉన్నానా అంటే ఇప్పటి కాలంలో నేర్చుకుంటున్న మనుషులు, ప్రత్యేకంగా క్రైస్తవులు కూడా నేర్చుకుంటున్న మాటలు ఏంటంటే దేవుడు ఎవరి కోసం ఉన్నాడు అంటే నా కోసం ఉన్నాడు. ఎందుకున్నాడు? నేను నా ప్రార్థన చేస్తే వినడానికి ఉన్నాడు, నా అక్కర్లు అడిగితే తీర్చడానికి ఉన్నాడు, అవునా? నా రోగం వస్తే తీర్చడానికి ఉన్నాడు, నా బాధలు తీర్చడానికి, నా కన్నీళ్ళు తుడచడానికి ఆయన ఉన్నాడు. ఇంకెందుకున్నాడు? మనకు కావలసినన్ని ఇవ్వడానికి ఆయన ఉన్నాడు. ఇదే కదా నేర్చుకుంది మొత్తము. ఇదే కదా ప్రార్థనలో మనం చేసేది కూడా. ఎస్, అవన్నీ చేస్తాడు. కానీ అంతరంగంలో ఒక ఆలోచన ఉండాలి. ఏంటంటే దేవుడు నా కొరకు ఉన్నాడా, నేను దేవుని కొరకు ఉన్నానా అంటే ఆయన ప్రతి సృష్టి మనము, ఆయన చేతుల్లో చేయబడిన సృష్టి మనము, తన బిడ్డలము మనము, తన స్వరూపం మనము ఆయన కొరకు ఏం చేయాలని ఆలోచన చేసే బిడ్డలకు కావాలి అంటాడు దేవుడు. అందుకని రోమియోల పత్రికలో మంచి మాట 3వ అధ్యాయంలో ఏమంటారంటే దేవుని వెతికేవాడు ఒక్కడు కూడా లేడు అంటాడు. ఇక్కడ కూర్చున్న మనం వాక్యం వింటున్న వారు మనము దేవుని వెతుకుతామా? దేవుని దగ్గర నుంచి వచ్చే గిఫ్ట్లను వెతుకుతామా? గమనించండి ఇక్కడ చెప్పబడిన మాట, దేవుడు సృష్టించింది మనుషులను ఆయన కొరకు.
ఆయన కొరకు సృష్టించాడు. ఆయనకే మనం దాసులము, ఇంకెవ్వరికి కూడా దాసులము కాము. రైట్, ముందుకెళ్దాం. ఆయన యేసుక్రీస్తు ద్వారా సమస్తము కలిగను. నమ్మినవాడు సే హల్లెలూయా. యేసుక్రీస్తు మనిషి కదండి, యేసుక్రీస్తు నరమాత్రుడు కదండి. యేసుక్రీస్తుని మేము ప్రవక్తగా అంగీకరిస్తాము. దేవుణ్ణి అంగీకరించమంటే ఎవడికి నేను అంగీకరించమని? ఆయన సృష్టికర్తను అంగీకరించవలసిన బాధ్యత మనుషులది. నా ఇష్టం అనుకుంటే కొట్టుకొని పోతావు పొట్టులాగా. అర్థమవుతుందా? యేసుక్రీస్తు దేవుడా, ఇంకా నీకు నమ్మకం లేదనుకుంటే మై డియర్ ఫ్రెండ్, మనంత బుద్ధిహీనులు ఇంకెవడు ఉండడు. ఎందుకో తెలుసా? ఆయనే సృష్టికర్త, ఆయనే ఈ లోకాన్ని సృష్టించినది, ఆయన ద్వారానే లోకం వచ్చింది. ఆయననే ఆ రోజు పలికిన మాట, ఆ వాక్యం ఆయననే, ఆ వాక్యము సృష్టిని కలుగజేసింది. ఆ వాక్యము ద్వారానే ఈ లోకమంతా కూడా సృష్టింపబడింది. ఆ వాక్యము శరీరధారిగా ఈ లోకానికి వచ్చింది. నిన్ను నన్ను ప్రేమించాడు గనుకని ఆయన కుమారునిలాగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన శక్తిలాగా రావడానికి ఆయనకు శక్తి లేక కాదు, శక్తిహీనత కలిగిన వాడుగా కాడు, కానీ తన్ను తాను తగ్గించుకొని వచ్చాడు. తగ్గించుకున్నంత మాత్రం నీకు తక్కువైపోయాడా? తగ్గించుకున్నంత మాత్రం నీకు ప్రవక్త అయ్యాడా? తగ్గించుకున్న మాత్రాన అందరిలాగానే బుద్ధునిగా, మహావీరునిగా, జైనుడిగా ఆయన కూడా ఒక వ్యక్తిలాగా, మనిషిలా కనపడుతున్నాడా? దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు. మొక్కితే ఆయనకు మొక్కాలి. మనము ప్రార్థన చేస్తే ఆయనకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనము ఆయన వల్ల చేయబడ్డాం. నర రూపాన్ని తీసుకున్నంత మాత్రాన నరుడైపోలేదు. ఆయన నర రూపాన్ని తీసుకున్నంత మాత్రం నరుడైపోలేదు. మనుష్య కుమారునిగా పుట్టిన మాత్రాన మనుష్యుని కుమారుడు అయిపోలేదు. దైవ కుమారుడు, దైవము మనుష్యుగా ఈ లోకానికి వచ్చిన సంగతి తెలుసుకోవాలి మిత్రమా. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. రైట్, ముందుకెళ్దాం. మనము ఆయన ద్వారా కలిగిన వారము. అయితే అందరిలో జ్ఞానం లేదు, పర్వాలేదు. ఇప్పుడు నేను చెప్పింది అదే మాట. అందరిలో జ్ఞానం లేదు, అందరూ ఆయనను నమ్మరు, పర్వాలేదు. కొందరు ఇది వరకు విగ్రహమును ఆరాధించిన వారు గనుక తాము భుజించు పదార్థములు విగ్రహములకు బలి ఇవ్వబడినవని ఎంచి భుజించుదురు. ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రపరచబడుచుంది. చాలమ్మ, ఈ మాట ఏంటంటే వీళ్ళకి ఈ జ్ఞానం లేదు. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు అన్నప్పుడు నేను దేవునిగా ఒకప్పుడు ఒక విగ్రహాన్ని ఆరాధించిన వాడను అంటే నేను ఏం చేశాను? క్రీస్తుని నమ్ముకున్న తర్వాత అంటే దేవుణ్ణి రీప్లేస్ చేశాను. గమనించండి, క్రైస్తవులు ఏం చేశారంటే దేవుణ్ణి రీప్లేస్ చేశారు. ఒకప్పుడు ఒకటి దేవుడు అనుకున్నాను, ఇప్పుడు ఆ దేవుడు కాదని తెలిసి నిజ దేవుని నేను తెలుసుకొని ఇప్పుడు నిజ దేవుని నేను పూజిస్తున్నప్పుడు ఆ నిజ దేవుడు ఏం చెప్పాడో దాని ప్రకారమే నేను వెళ్తాను. ఆ నిజ దేవుడు చెప్పిన మాటని కూడా ఈ గ్రంథస్థము చేయబడి ఉన్నవని తెలుసుకున్నాము. కాబట్టి ఈ జ్ఞానం, ఒకవేళ ఈ జ్ఞానం నువ్వు నమ్మితే విగ్రహం దగ్గర అర్పించిన వాటిని గురించి సందర్భం వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా నీ నోటు వచ్చే మాటనంటే నాకు ఆ దేవుడని నేను దాన్ని నమ్మనండి. ఒకప్పుడు నమ్మేదానని, ఒకప్పుడు నమ్మేవాడను, ఒకప్పుడు తినేవాడను, ఒకప్పుడు తినేదానని, ఇష్టపూరితంగా చేసేవాడిని. తెలియకనే చేశాను. అది దేవుడు అనుకొని చేశాను. ఇప్పుడు నా దేవుడు నాకు తెలుసుకున్నాను. నా నిజమైన దేవుడు ఎవరు నేను తెలుసుకున్నాను. ఈరోజు నా నిజమైన దేవునికి నేను అర్పించిన వాటిని తింటాను, కానీ దేవుడు కాదని నేను నమ్ముతున్న దానికి అర్పించిన వాటిని తినడానికి నేను హృదయము ఒప్పుకొనదు. ఈ జ్ఞానం మనుషులు ఉంటే ఆ పని ఎవ్వరూ చెయ్యరు. దాని గురించి సంభాషించరు కూడా. దాని గురించి డిబేట్లు చేయరు. దాని గురించి టాపిక్స్ కూడా రావదు. ఎందుకంటే చాలా క్లియర్ అది. యూ జస్ట్ రీప్లేస్డ్ గాడ్. వెన్ యూ రీప్లేస్డ్ గాడ్ యూ ఫాలో ఓన్లీ వన్ గాడ్. డోంట్ ఫాలో మల్టిపుల్ గాడ్స్. చాలామంది అంటారు, మాకు తెలిసిన వ్యక్తుల్లో అన్నారు, ఆ వ్యక్తి చూడండి ఎంత భక్తిపరుడు, ఎక్కడ దేవుడు కనబడినా మొక్కుతాడంటే ఎక్కడ ఏ దేవుణ్ణి మొక్కాలో వాళ్ళకి తెలియక ప్రతి దేవతలు మొక్కుంటూ వెళ్తారండి. మాకు ఆ ప్రాబ్లం లేదు, నా దేవుణ్ణి కనుక్కున్నాను, ఒకడే దేవుడు, ఆయనే సృష్టికర్త అని తెలుసుకున్నాను కాబట్టి నేను ఆయననే మొక్కుతాను. మిగతా వాటికి మొక్కరంటే నేను మొక్కను. ఎందుకంటే దేవుడు ఎవరో తెలియని వారికి ఇవన్నీ, దేవుడు ఎవరు తెలిసిన వారికి అక్కర్లేని వాటివి ఇవన్నీ కూడా
ఇవన్నీ కూడా. అయితే ఈ సందర్భంలో మారుతున్నప్పుడు పౌలు భక్తులు ఏమంటే జరిగిన సందర్భము, ఒక విగ్రహమునకు అక్కడ ఒక మందిరాలు ఉన్నప్పుడు, విగ్రహంకు ఉన్న మందిరాలు ఉన్నప్పుడు ఆ మందిరాల్లోకి అర్పింపడానికి తీసుకెళ్ళిన బళ్ళను, మేకలు, గొర్రెలను, కొన్నిసార్లు మనుషుల్ని కూడా బలిచ్చేవారంట. అయితే ఆ మేకలను, గొర్రెలను, అక్కడున్న ఇంకా ఎడ్లను వాళ్ళు బలిచ్చినప్పుడు దాన్ని 3 భాగాలుగా చేసేవారు. 3 భాగాలుగా దాన్ని చేసేవారు. మొదటి భాగం ఏంటంటే వాళ్ళ యొక్క దేవునికి అర్పించేవారు. మొదటి భాగము వారి యొక్క దేవుని లేదా దేవుడికి లేదా దేవతకు అర్పించేవారు. రెండవ భాగము అర్పించిన వాడు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళేవారు. మూడవ భాగము అక్కడున్న ప్రీస్ట్కి ఇచ్చేవారు, అక్కడున్న అర్చకుడికి దాన్ని ఇచ్చేవారు. ఒకవేళ అర్చకుడు దాన్ని వద్దంటే ఏం చేసేవారంటే సంత వీధుల్లోకి తీసుకెళ్ళి తక్కువ ధరకే, అంటే మార్కెట్లో దొరికే మాంసం ధర కంటే ఇది తక్కువ ధరకి దీన్ని అమ్మేవారు. అయితే క్రైస్తవులుగా మారిన కొరందీలు ఏం చేశారంటే తక్కువ దొరుకుతుంది, ఎట్లో మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ సంత వీధుల్లో అమ్మి ఆ మాంసాన్ని కొనుక్కొచ్చుకొని తినేవారు. ఇది కొంతమందికి అభ్యంతరకరంగా అనిపించింది, ఇంకా చాలామందికి అభ్యంతరకరంగా అనిపించలేదు. ఎందుకంటే దేవుడు, నేను మనస్సాక్షి బలమైనది, నేను విగ్రహంకి అర్పించిందని నేను తినట్లేదే, బయట కొనుక్కొని తింటున్నాను కదా, అంటే అది విగ్రహంగా అర్పించిన వాటి మాంసమే కదా అని కొంతమంది వాదిస్తున్నప్పుడు, అవి తినడానికి నువ్వు ప్రేరేపించబడుతున్నావు అంటేనే నువ్వు బలహీనమైన మనస్సాక్షి గలవాడివి. నీ మనస్సాక్షికి వ్యతిరేకంగా వెళ్తున్నావు. నీ జ్ఞానం నిన్ను ఉప్పొంగ చేసి, పర్వాలేదులే అక్కడ పోయి తినట్లేదు కదా, సీక్రెట్గా తెచ్చుకొని ఇంట్లో తింటున్నాను కదా అని నువ్వు అనుకుంటున్నావేమో. అక్కడ ఏమవుతుందంటే బలహీనమైన మనస్సాక్షి వాడిగా నువ్వు మారిపోతున్నావని ఇక్కడ చాలా క్లియర్గా చెబుతున్నాడు. చాలామంది ఈ సందర్భాన్ని చెబుతాను, ఒకప్పుడు విగ్రహం దగ్గర అర్పించిన వాటి గురించి మాట్లాడతాం. ఇప్పుడు విగ్రహాల దగ్గర రకరకాలుగా అర్పిస్తున్నారు. అవి తినడానికి పర్వాలేదులే అనుకుంటే బలహీనమైన మనస్సాక్షిగా అయిన వ్యక్తిగా నువ్వు మార్చబడుతున్నావు. తెలియక నువ్వు తిన్నావు అంటే అది దేవుడిని క్షమిస్తాడు. తెలిసి పర్వాలేదులే అనుకున్నావంటే నీ మనస్సాక్షి బలహీనమైనది. ఇక్కడ ఇంకో సందర్భాన్ని చూస్తున్నప్పుడు ఆ విగ్రహం అర్పించిన వాడిని తిన్నప్పుడు నువ్వు దేవుణ్ణి రీప్లేస్ చేసావంటే వాటికి తెలియకుండానే వాటికి నువ్వు మొక్కుతున్నావు. జాగ్రత్త మై డియర్ ఫ్రెండ్స్. అప్పుడు నిజంగా నువ్వు తింటున్నప్పుడు ఏమవుతుందంటే నువ్వు దేవుడు ఎవరో ఇంకా నువ్వు తెలుసుకోలేదు. ఇంకా ఒక దేవుని వైపు నీ అడుగులో నువ్వు పడలేవు. ఇంకా అది అటు ఉన్నావు ఇటు ఉన్నావు, 2 వైపులా నీవు ఉంటున్నావు. కాబట్టి జాగ్రత్త అని ఇక్కడ మనము నేర్చుకోవాలి. అయితే ఈరోజు కాలంలో ఇటువంటి విగ్రహాల దగ్గర అర్పించడం ఉన్నాయంటే ఉన్నాయి కూడా. నేను మాట్లాడేది విగ్రహం అని ఆ టెంపుల్స్లో అర్పించిన వాటి కాదు, కానీ మీ చేతుల్లోనే ఒక విగ్రహం ఉంటుంది, మీ ఇంట్లో ఒక విగ్రహాలు ఉంటాయి. తర్వాత ఇంకా ఎన్నో కార్యక్రమాలు, అంటే క్రైస్తవులు, నన్ను ఎంతోమంది తెలియని క్రైస్తవులు కానివారు అన్యజనులు నాతో ఎప్పుడైనా వచ్చి మాట్లాడుతున్నప్పుడు అడిగే మొదటి ప్రశ్న ఏంటో తెలుసా? మీరు మందు తాగుతారా అని అడుగుతారు. చాలామంది క్రైస్తవులు వైన్ పుచ్చుకుంటారు కదండి, తీసుకోవచ్చా అని అడుగుతారు నేను. ఎందుకంటే అంత విరివిడిగా మనము దాన్ని ధారాళంగా ప్రచారం చేశారు క్రైస్తవులు. ఎవడు చేశాడు అక్కడ పట్టుకోవాలి వాడిని ఒకసారి, అర్థమైందా? అయితే అడిగే ప్రశ్న అది, దేవుని ఎట్లా తెలుసుకున్నామని ఏ అన్యజనుడు అడగట్లేదు. ఎందుకంటే వాళ్ళకి ఏం చూస్తున్నారు? మనము చేసే కార్యాలను బట్టి వాళ్ళు మనని చూస్తున్నారు. కాబట్టి మరి కొంతమంది క్రైస్తవులుగా ఉంటూ కూడా వాళ్ళు వెళ్ళి వైన్ షాపుల్లో తాగుతుంటారు, వైన్ షాపుని మందు తెచ్చుకుని తాగుతుంటారు. క్రైస్తవులుగా ఉంటూనే కూడా పెళ్ళిళ్ళలో పుచ్చుకుంటుంటారు. క్రైస్తవులుగానే దేవుడిని నమ్మిన వారు కూడా వాళ్ళు ఇంకా టీవీలలో సినిమా థియేటర్లకు వెళ్ళి సినిమాలు చూస్తుంటారు. ఏం చేస్తారంటే ఇంకా దినమంతా ఇదే పని. లోకమునకు చాలా దగ్గరగా ఉన్నవారు అనేక మంది క్రైస్తవులు ఉన్నారు. వారు చేపట్టి నువ్వు దేవుణ్ణి రిప్రజెంట్ చేస్తావు. మీకేదంటే నువ్వు ఈ దేవుడిని నమ్ముతావు, నేను వేరే దేవుడిని నమ్ముతాను. ఈ దేవుడిని కొంచెం పక్కకు పెడితే నీ అలవాట్లు నా అలవాట్లు సేమే కదా. అప్పుడప్పుడు నీ దేవుడు గొప్పవాట్లు అయ్యాడు. నీ దేవుని దగ్గర నేను ఎందుకు రావాలి అని అడుగుతారు. ఒకనొక సందర్భంలో మీకు కూడా చెప్పాను నేను, సాక్షిగా జీవించినప్పుడు నువ్వు చేసే పని స్థలంలో కూడా దేవుడు గొప్ప ఉన్నతంగా ఉంచుతాడు నీ సాక్ష్యాన్ని బట్టి. జాగ్రత్త మై డియర్ ఫ్రెండ్స్. పర్వాలేదులే అనుకున్నావంటే కొరింథీ సంఘాన్ని గుర్తుపెట్టుకో. పర్వాలేదు, చెయ్యొచ్చు, ఏం కాదు,
అని ఆలోచన వచ్చిందంటే కొరింథీ సంఘంలాగా నువ్వు మారిపోతున్నావు, జ్ఞానం ఎక్కువయి నువ్వు బలిసిపోతున్నావు అని అర్థం చేసుకోవాలి మనం. అర్థమైందా? కాబట్టి దేవుని యొక్క రాజ్య నిర్మాణంలో ఉన్న వారు ఏం చేస్తారంటే ప్రేమ కలిగి ఉంటారు. ఇక్కడ పౌలు భక్తుడు వాళ్ళని ఖండించట్లేదు, గమనించండి. ఎక్కడ కూడా తినమని చెప్పట్లేదు, తినకూడదని చెప్పట్లేదు. ఇంకో ముందుకెళ్ళి ఇంకో మాట చెప్తున్నాడు, చూద్దాం. 8వ వచనం, భోజమును బట్టి దేవుని ఎదుట మనమెవ్వరము కూడా మెప్పు పొందము, తినకపోయినందున మనకు తక్కువ లేదు, తినినందున మనకు ఎక్కువ లేదు. ఈ మాటను చాలామంది విరివిడిగా నేర్చుకొని చూసినావా తింటే కూడా ఏం కాదంట, తినకుంటే ఏం కాదు, తింటే కూడా ఏం కాదు. ఎంత బాగా చెప్పాడంట. అంటే వెరీ గుడ్ అన్నాను. ఇక్కడ ఏంటంటే దీన్ని ఏ విధంగా నువ్వు తప్పిపోవాలో ఆలోచన చేసుకున్న బలహీనమైన మనస్సాక్షివని అక్కడ కనబడుతూనే ఉంది. ఇంకా చూసినావా, ఈ ప్రశ్న వేసే వెంటనే బలహీనమైన మనస్సాక్షి. పౌలు తిన్నాడా అని అడగారు ఆ ప్రశ్న. ఇంత రాసినప్పుడు పౌలు తిన్నాడంటే ఒక్కనాడు కూడా అంతమంది, మొత్తం 20 సంవత్సరాల సేవలో ఆయన ఒక్కనాడు కూడా అంతమందికి విగ్రహారాధికులు మధ్యలో ఉంటూ ఒక్కసారి కూడా ఆయనకి ఇటువంటి ప్రశ్నలు రాకుండా వచ్చా. ఎట్లా జీవించి ఉంటాడు? మనం మన బంధువులనే ఎదిరించలేకపోతున్నామే. ఆయన తన దేశం కాని దేశంలో, ప్రాంతం కాని ప్రాంతంలో, తెలియని భాషలు మాట్లాడేవారు, తెలియని సంస్కృతిలో ఉన్నవారు, భయంకరమైన పాపలు ఉన్న వారి మధ్యలోకి వెళ్ళి ఇంత గొప్ప సువార్త ఎట్లా ప్రకటించి ఉంటాడు? ఎంత దృఢమైన విశ్వాసం, ఎంత దృఢ నమ్మకం దేవుని పైన ఉంటే అటువంటి సువార్తను ఖచ్చితంగా నిలబడగడానికి అవకాశం ఇచ్చుంటాడు. ఇంతమందిని ఈ విధంగా గెలుచుకొని ఉంటాడు. మనం మనుషులందరం కూడా పోరాడతాం, యుద్ధాలు చేస్తాం మనుషులతో, ఇక రా చూసుకుందామని, నీ దేవుడు నా దేవుడు అని. గమనించండి, అక్కడ ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు. ఆయన పౌలు మాట్లాడలేడా? డిబేట్లకు ఎందుకు పోలేదు? డిబేట్లకు పోతే ఏమవుతుందంటే మనుషుని కోల్పోతున్నాం. ప్రేమతో ఐక్యపరచుకోవాలి. ఇక్కడ చెప్పిన గొప్ప మాట, భోజనం బట్టి ఎవడరా దేవుని దగ్గర నీ గొప్ప కార్యం ఇస్తుంది. ఎందుకంటే నువ్వు తినే భోజనం ఉదయకాలము బహిర్భూమిలో కలిసిపోతుంది. కాబట్టి నువ్వు తినే దాంట్లో ఏమీ లేదు. నీకు జ్ఞానము కావాల్సిన దేవుని యొక్క ప్రేమ, దేవుని నిజంగా తెలుసుకుని ఉంటే నువ్వు తినాలో వద్దా నీకే తెలుసు. ఒకటి చెప్పాలా అని పౌలు అడగకనే ఆ ప్రశ్న అక్కడ అడిగేశాడు. తర్వాత ఇంకో మాట చూద్దాం. ఏలయనగా జ్ఞానము గల నీవు, సలహా అన్నమాట ఇది, జ్ఞానము గల నీవు విగ్రహముల యందు భోజన పంక్తిని కూర్చుండగా ఒక్కడు చూచిన ఎడల, ఆ ఒక్కడెవరు? విశ్వాసి కావాలని, యేసుక్రీస్తు దేవుడిని అనుకుని దేవుని దగ్గర రావాలని ఆలోచన ఉంచిన ఆ వ్యక్తి, నువ్వు అక్కడ వాళ్ళ మందిరంలో, విగ్రహం యొక్క మందిరంలో ఆ భోజనాలు పెడుతారని చెప్పేసి, ఫ్రీగా పెడుతారని చెప్పేసి, మాంసం దొరుకుతున్న కకృతిపడి అన్నీ తెలిసిన నీవు అక్కడికి వెళ్ళి అక్కడ భోజన పంక్తిలో నువ్వు కూర్చున్నప్పుడు భలే ఉంది, నాకు అన్నీ తెలుసు, నేను గుళ్ళకి వెళ్ళి తిన్నా, బార్ షాప్కి వెళ్ళి తాగినా, మరి వ్యభిచార గృహాల్లోకి వెళ్ళినా, ఆడవాళ్ళని తక్కువ చూడుతూ చూచినా పర్వాలేదులే, ఆదివారం రాగానే మళ్ళీ దేవుని దగ్గర నువ్వు కూర్చుంటున్న గొప్ప జ్ఞానం కలిగిన నీవు ఇటువంటి కార్యాలు చేస్తున్నప్పుడు నీ అంత జ్ఞానం లేనివాడు అల్పులు ఎంతోమంది ఉన్నారు. దేవుణ్ణి హృదయంలో నిజంగా కోరుకున్న వారు ఉన్నప్పుడు వారు నిన్ను చూస్తే ఏమవుతుంది తెలుసా? బలహీనమైన మన మనస్సాక్షి గల అతడు విగ్రహములకు బలి ఇవ్వబడిన పదార్థమును తినుటకు ధైర్యం తెచ్చుకోను కదా. నువ్వు అన్ని తెలిసి తింటున్నావు, అన్ని తెలిసి చేస్తున్నావు, అన్ని తెలిసే పాపాలు చేస్తున్నావు. నీ జ్ఞానం ఉంది బాగా, కానీ వాడికి ఆ జ్ఞానం లేదు. వాడు నిన్ను చూసి వాడేం చేస్తున్నాడు? ధైర్యం తెచ్చుకుంటున్నాడు. అవునా, బార్ షాపులో కొన్ని చూశాను మన సంఘస్థుడిని అన్నప్పుడు, వెళ్ళొచ్చా, పర్వాలేదా, ఆ సంఘంకి వెళ్ళే వాళ్ళు వెళ్తారు, వ్యభిచారం చేయొచ్చు, నేను చూశాను, నేను వెళ్తున్నప్పుడు వాళ్ళు కనపడ్డారు నాకు, నేను కూడా చేయొచ్చు, పర్వాలేదు. మనమందరము కూడా దేవుని యొక్క రిప్రజెంటేటివ్స్. మర్చిపోకండి, మిమ్మల్ని చూసినప్పుడు, మనల్ని చూస్తున్నప్పుడు లోకం మనలో క్రీస్తును చూస్తున్నారు. మనము చేసే కార్యాలను బట్టి, మన జీవితంలో మనం తీసుకున్న నిర్ణయాలను బట్టి లోకం మనని ఏం చేస్తుందంటే కొలుస్తుంది. మన దగ్గర నుంచి నేర్చుకోవాలా, మనలాగా బ్రతకాలా అని మనను వాళ్ళు మాదిరిగా ఉంచుకొని వాళ్ళు బ్రతుకుతున్నారు. కాబట్టి జాగ్రత్త మై డియర్ ఫ్రెండ్స్. దేవుణ్ణి నమ్మిన నీవు, జ్ఞానం కలిగిన నీవు ఇంకా పాపంలో ఉంటే జాగ్రత్త. నీ జ్ఞానము ఏం చేస్తుందంటే దేవుని దగ్గరకు వచ్చే వ్యక్తిని దూరం చేస్తుంది. అది అన్నిటికంటే భయంకరమైన పాపము.
అదన్నిటికంటే భయంకరమైన పాపము. నీ జ్ఞానము వల్ల మనుషులు అనుకుంటారు, నాకు నా దేవునికి సంబంధం అండి, నాకు నా దేవునికి సంబంధం, ఎటువంటి పాపము చేసిన వాడినైనా దేవుడు క్షమిస్తాడు, ఇక్కడ పాపం చేస్తాను అక్కడ వెళ్ళి దేవుని మొక్కుతానంటే షడా. ఎందుకో తెలుసా? పాపము చేసి నాకు దేవునికి సంబంధం అనుకుంటున్నామేమో. నో మై డియర్ ఫ్రెండ్, యేసు ప్రభు ఆ పని చేయలేదు. తను మనుషుల్ని ప్రేమించి మనుషుల్ని ప్రేమించి తన ప్రాణం ఇచ్చి మనుషుల్ని కొనుక్కుంటే నీ జ్ఞానం వల్ల దేవుని దగ్గర రావాల్సిన వాడు దూరం అవుతున్నాడు. వేషధారి, జాగ్రత్త. మనం అనుకుంటాం నేను సీక్రెట్గా ఉంటున్నాను, ఎవ్వరికి తెలియదని. అది రావాల్సిన సమయంలో, బట్టబయలవలసిన సమయంలో సిగ్గులు లేకుండా తలలు వంచుకునే సమయం వచ్చినప్పుడు ఎక్కడ పెట్టుకుంటాం మన తలకాయలు తీసుకెళ్ళి? జాగ్రత్త. దేవుడు అక్కడికి తీసుకెళ్తున్నాడు మనని. నీ వల్ల నా బిడ్డ సఫర్ అవుతున్నాడు. నీ జ్ఞానం వల్ల, నీ అపవిత్రత వల్ల మనుషులు నా దగ్గర రాలేకపోతున్నారు. నిన్ను వలి నీ పొరుగువాడిని ప్రేమించడం అంటే ఏంటో తెలుసా? నీ కొరకు నువ్వు బతకడం కాదు, ఎదుటి వాడి అవసరమైతే ఎదుటి వారి కొరకు నువ్వు చచ్చిపో, ఎదుటివాడి క్షేమం కొరకు నువ్వు చచ్చిపోని ప్రభు వారు చెబుతుంటే ఇంతమంది సువార్థికులు, దేవుని యొక్క బోధకులు దేవుని నిమిత్తము, మనుషుల నిమిత్తము సాక్షార్థంగా ఉండి తమ జీవితాన్ని అర్పించి వెచ్చించి బలి అర్పించడానికి వాళ్ళు హతసాక్షులుగా మారుతున్నారే. జ్ఞానం లేకన్నా, తెలివి లేకన్నా, నీ అంత జ్ఞానము లేకన్నా, తెలివి లేకన్నా కాదే. దేవుని ప్రేమించారు వారు. ఎక్కడ కూడా మరణము వాళ్ళ ముందున్నా, సింహాల బోన్లో వాళ్ళని వేసినా, అగ్ని గుండాలో వేసినా, తలక్రిందులుగా వాళ్ళని సిలువ వేసినా, కొరడా దెబ్బలతో కొట్టినా, ఇంత భయంకర పరిస్థితుల్లో కూడా నా దేవుడే గొప్పవాడు, నేను దేవునికి వ్యతిరేకంగా ఉండి నేను ఏమీ చేయనని నిర్ణయం తీసుకున్న వాడు వాళ్ళు జ్ఞానులా, నువ్వు జ్ఞానివా? ఆలోచన చేసుకో. వెర్రి వాళ్ళగా ఉంటున్నామేమో. జాగ్రత్త. పౌలు చెబుతున్న మాట, సలహా ఇస్తున్న మాట, మనందరం పాటించవలసిన మాట ఒక్కటి ఉంది, చూద్దాం. 13 వచ్చి చదువుదామా. కాబట్టి భోజన పదార్థం వలన నా సహోదరునికి అభ్యంతరము కలిగిన ఎడల నా సహోదరునికి అభ్యంతరము కలగజేయకునుటకై నేనన్నటికి మాంసము తినను. ఐఎమ్ సాక్రిఫైసింగ్ మై సెల్ఫ్. ఐఎమ్ టెలింగ్ యూ. కొన్ని సలహాలు మీకు ఇస్తాను. విగ్రహారాధన జరుగుతున్న దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఎక్కడైనా సరే నలుగురు కలిసి నీతో పాటు తోటి సహవాసులుగా ఉన్నప్పుడు, ఇప్పుడు ఈ మాసమని, ఆషాఢ మాసమని, శ్రావణ మాసమని, శనివారమని, మంగళవారమని వాళ్ళు అంత నిష్టగా ఉంటున్నప్పుడు, వాళ్ళతో పాటు నువ్వు భోజనానికి వెళ్తున్నప్పుడు, వాళ్ళు ఆ దినాలలో వాళ్ళు వెజిటేరియన్ తింటే, మై డియర్ ఫ్రెండ్స్, ఐమ్ టెల్లింగ్ యూ, మీరు వాళ్ళతో వెళ్ళి వెజిటేరియన్ ఆర్డర్ చేయండి. హోటల్లో కలిసి తింటే నాన్ వెజిటేరియన్ ఆర్డర్ చేయొద్దు. ఇది ప్రేమను బిల్డ్ చేస్తుంది. నీకే నాకు ఆ పద్ధతులు లేవనుకుంటే, వాడు విగ్రహాన్ని మొక్కేవాడికి అంత పద్ధతి ఉంటే, నిజమైన దేవుని మొక్కిన వాడికి నీకేం పద్ధతి ఉంది? ప్రేమ లేదా? మనుషుల్ని సంపాదించడం లేదా? జాగ్రత్త. నీ జ్ఞానము నిన్ను ఒక వ్యక్తిని దూరంగా చేస్తుందంటే మరి ఆ జ్ఞానము ఎటువంటి జ్ఞానము? అన్య జనులకున్న జ్ఞానము క్రైస్తవులకు లేదా అంటే లేదని చెప్తాను. ముందు దేవుడు, వెనుక దేవుడు, ముందు దేవుని ప్రేమ, వెనుక దేవుని ప్రేమ మాట్లాడే క్రైస్తవులు నేను ఎవ్వరిని నమ్మనండి. నేను నమ్మను. ఎందుకు నమ్మనంటే, కుటుంబంలో జరిగిన, సొంతంగా జరిగిన భయంకరమైన పరిస్థితులలో ఎక్కువగా మోసపోయింది క్రైస్తవులతోనే. కాబట్టి మనుషులు దేవుని నమ్ముతారు కానీ నిలబడరు దేవుని కొరకు. అప్పులు తీసుకుంటే అప్పులు ఇచ్చే అలవాటు ఉండదు. అవునా? రుణము తీర్చుకునే అవకాశం ఉండదు. సహాయం పొందితే తిరిగి సహాయం చేయాలన్న ఆలోచన ఉండదు. సహాయం చేసిన వాడి కృతజ్ఞత ఉండదు. ఏం సాక్ష్యం మనం పెట్టుకుంటాం? ఏ సాక్ష్యాన్ని పట్టుకొని జీవిస్తున్నాం? గమనించండి. హృదయం మార్చబడినప్పుడు నీ సహోదరుని ప్రేమిస్తావు. ఎంతగా ప్రేమిస్తావంటే దేవుణ్ణి ప్రేమించినట్టుగా నీ సహోదరుని ప్రేమిస్తావు. నిజమైన క్రైస్తవుడు ఎదుటి వ్యక్తిని ద్వేషించలేడండి. వాడు పచ్చి తాగుబోతైనా, పచ్చి తిరుగుబోతైనా, దొంగ అయినా, వ్యభిచారి అయినా, విగ్రహారాధకుడైనా, లోపి అయినా కూడా మనిషిని వ్యతిరేకించడు క్రైస్తవుడు.
వీలైతే ప్రేమిస్తావు. వాళ్ళలాగా మారకుండా ఉండడానికి దూరంగా ఉంటావు, కానీ ద్వేషించవు. ద్వేషము మనిషిని దేవునితో దూరం చేస్తుంది. క్రైస్తవుడుగా ఉన్న మనము పక్కకున్న మనిషిని ప్రేమించలేకపోతే, కనపడే మనిషిని ప్రేమించలేకపోతే, కనపడే దేవుణ్ణి ప్రేమించగలుగుతామా? వేషధారులుగా మాట్లాడుతున్నాం. జాగ్రత్త మై డియర్ ఫ్రెండ్. పౌలు చెప్పిన మాట, ఇచ్చిన సలహా, నా ఎదుటి వాడికి అభ్యంతరం కలిగితే నేను ఆ పని చెయ్యను. నా వల్ల ఎదుటివాడు బాధపడితే ఆ పని నేను చెయ్యను. ఎందుకంటే నాకంటే ఎదుటివాడిని ఘనునిగా ఎంచుకుంటున్నాను. కాబట్టి మనకంటే ఎదుటివాడు గొప్పవాడు నువ్వు అనుకున్నప్పుడు ఎదుటివాడిని ప్రేమించడము మనం నేర్చుకుంటాం. వారికి తగ్గించుకొని ఉంటాం. ప్రభు వారు చెబుతున్న మాట కూడా అది, నేను మిమ్మల్ని ప్రేమించిన విధముగా మీరు ఒకరిని ప్రేమించుడి. మనం ఇంకనూ పాపులుగా ఉండగానే యేసు ప్రభు వారు మన కొరకు మరణించారు. మనం గొప్పవారమని కాదు, మనం రక్షింపబడ్డది మనం చేసిన గొప్ప కార్యాల వల్ల కాదు, కానీ కేవలము మన దేవుని పైన మనకున్న విశ్వాసం వలన, దేవుడు మన పైన చూపించిన కృప ద్వారానే రక్షింపబడ్డాము. ఇది దేవుని నుండి వచ్చిన వరము మాత్రమే. మనం చేసింది ఏమీ లేదు, ఉచితముగా దీన్ని పొందుకున్నాము. కాబట్టి ఉచితముగానే ఈ రక్షణ సువార్తను ఎదుటివాడికి అందించాలి. ఎదుటివాడి యొక్క క్షేమాన్ని మనం కోరుకోవాలి. దేశాల కొరకు ప్రార్థించగలగాలి. నాయకుల కొరకు ప్రార్థించగలగాలి. విగ్రహారాధుల కొరకు ప్రార్థించగలగాలి. వారికి ఏ విధంగా చెబితే వారు నమ్ముతారో, ఏ విధంగా చెబితే నీకు దూరం కారు, ఏ విధంగా చెప్తే నీ దేవుని దూషించరు, ఆ విధముగా నువ్వు వారికి చెప్పు. నీ సొంత విషయాలు వాళ్ళకి చెప్పు. నీ సొంత విషయాల్లో నువ్వు బాధపడకుండానట్లుగా ఎదుటివాడితో సంభాషించు. అన్యజనుల మధ్యలో నువ్వు జీవిస్తున్నా, ప్రత్యేకంగా జీవించడం అంటే అందరి ప్రేమలను మన్నలను పొందుకొని, క్రైస్తవుడు అంటే ఇదిగో ఈ బిడ్డలాగా ఉండాలి, క్రైస్తవుడు అంటే ఇగో యవ్వనులాగా ఉండాలి, క్రైస్తవుడు అంటే ఈ అమ్మలాగా ఉండాలని, క్రైస్తవుడు అంటే ఎటువంటి వాడిగా ఉండాలో బతికి చూపించు. అది క్రైస్తత్వం. పౌలు బతికి ధారాళముగా తేటగా చాలా క్లియర్గా రాస్తున్నాడు. ఏంటంటే మన జ్ఞానము మన ఉప్పొంగ చేస్తుంది, కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేస్తుంది అని చెబుతూ, నీ జ్ఞానముతో క్రీస్తుకు దగ్గరకు వచ్చిన వ్యక్తిని నువ్వు దూరం చేసుకుంటావా, లేదా క్రీస్తుని ప్రేమించవు గనుక ఆ ప్రేమని ఎదుటి వ్యక్తి పైన కూడా చూపించి నువ్వు సమర్పించుకుంటావా అంటాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత క్వశ్చన్ మీకు ఏంటంటే, ఇప్పుడు విగ్రహం దగ్గర అర్పించిన వాటిని తినవచ్చా, తినకూడదా? ఆ ప్రశ్న మీకే వదిలిపెడుతున్నాను. జ్ఞానులుగా ఉంటారా, మరి దేవుని నమ్మిన బిడ్డల్లాగా ఉంటారా? ఆ ప్రశ్న మీకే వదిలిపెడతాను. దిస్ ఈజ్ నాట్ ఎ డిబేటబుల్ టాపిక్ అట్ ఆల్. దిస్ ఈజ్ వెరీ క్లియర్ అండ్ కన్సైజ్ మెసేజ్. ఈ టాపిక్ మనము వ్యతిరేకించదగినది కాదు, విమర్శలుగా మాట్లాడుకునే టాపిక్ కాదు. దేవుని నమ్మిన బిడ్డలకు చాలా క్లియర్ మెసేజ్. ద మెసేజ్ ఈజ్ ఫర్ యూ, ద మెసేజ్ ఈజ్ ఫర్ ద నేషన్, మెసేజ్ ఈజ్ ఫర్ ద స్పెషల్ ఫర్ ద క్రిస్టియన్స్. క్రైస్తవులకు ఈ మెసేజ్ అందిస్తున్నాం. మరి దేవుడు మనం గొప్పగా ఆశీర్వదించాలని కోరుకుంటాను. ఎన్నో ప్రశ్నలు, ఇదొక ప్రశ్న. ఇంకొకసారి ఆ ప్రశ్న రాకుండా నాకు తెలిసి దేవుడి మీతో ఈరోజు మాట్లాడి ఉంటారని నమ్ముచున్నాం. విగ్రహముల గురించి మాట్లాడుతూ దేవుడు ఎదుటివాడిని ప్రేమించే దగ్గరికి తీసుకెళ్ళాడు. ఎదుటివాడిని ప్రేమిస్తే నువ్వు ద్వేషించవు, ప్రేమిస్తావు. ప్రేమ దేవుని తత్వము. ఆ తత్వము మనలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు మనని బహుగా ఆశీర్వదించుగాక. తల్లు ఉంచుదాం, మన హృదయాన్ని దేవుని సన్నిధిలో మనము అమర్చుకుందాం. నమ్మదగిన దేవుడు ఆయన మన హృదయాలను ఆయన సన్నిధిలో కుమ్మరించుకుంటున్నప్పుడు, ప్రభువా నిజమేనా ఆయన ఎంతో జ్ఞానిగా ఉంటున్నాం అనుకుంటాం, అన్నీ తెలుసు అనుకుంటున్నాం. తండ్రి, మరి మీ ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేస్తుంది. మరి ఆనాడు కొరందీలో తమ జ్ఞానము చేత దేవా, మరి తమ జ్ఞానంలోనే పట్టబడ్డారు. మరి మేము కూడా ఆ విధంగా ఉన్నామేమో. మమ్మల్ని జాగ్రత్త పరచు. మీ హృదయాలను పరిశీలించుకోండి. మరి క్రైస్తవుడిగా పేరుంది, కానీ బ్రతకడానికి నీకు ఆ పేరు లేదా? ఒక్కసారి నీ హృదయాన్ని ప్రశ్నించుకో మిత్రమా. ఇప్పటికైనా సమయం మించిపోలేదు.
నీ బ్రతుకును మార్చుకో. నీ ద్వారా నిన్ను చూసి అనేక మంది దేవునికి దూరం అవుతున్నారేమో. ఒక్కసారి ఆలోచన చేసుకో. పర్వాలేదులే, ఎంతోమంది ఇటువంటి వారు ఉన్నారులే అనుకుంటున్నావేమో. అటువంటి వారిలో నీవు ఉండకూడదనే దేవుడు చూస్తున్నాడు. నీవు ఖచ్చితమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడు. ఎందుకంటే నీ కొరకు క్రీస్తు చనిపోయాడు. ఈ లోకమంతటి కొరకు క్రీస్తు చనిపోయారు. ఆయనను అంగీకరించే సమయం ఆసన్నమైనది. నిన్ను చూసి నిజమైన క్రైస్తవుడిగా మనుషులు అనుకుంటారా? నీ కుటుంబం అనుకుంటుందా? నీ బంధువులు అనుకుంటున్నారా? నీ స్నేహితులు అనుకుంటున్నారా? ఒక్కసారి ఆలోచన చెయ్యి. సాక్ష్యాన్ని కాపాడుకోవడము ఉత్తమమైనది. సాక్ష్యాన్ని పోగొట్టుకోకూడదు. ఆలోచన చెయ్యి. ఈ సమయాన్ని దేవునికి ఇస్తున్నాడు నీ మనసు మార్చుకోవడానికి. ఆలోచన చెయ్యి. నాతో పాటు కలిసి ప్రార్థన చెయ్యి. ప్రభువా, మీకు స్తోత్రములు నాయనా. నమ్మదగిన దేవుడవు నీవు తండ్రి. మనుషులుగా ఎన్నో విషయాలు నేర్చుకుని మాకు మేమే జ్ఞానులం అనుకుంటాము తండ్రి. దేవా, మీ జ్ఞానం ముందర ఏం పనికొస్తాం తండ్రి? మీరు జ్ఞానము ఉప్పొంగు చేస్తుంది, కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలగజేస్తున్న గొప్ప మాటలను మా మధ్యలో చూపించి నా సహోదరునికి, నా ఎదుటి వ్యక్తికి నేను అభ్యంతర కారణంగా ఉండకూడదని నన్ను నేను జాగ్రత్త పరుచుకున్నట్టుకు మా ముందు ఉంచిన ఈ వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రములనైనా. మీరు మాట్లాడారు ప్రభువా, ఇక్కడున్న బిడ్డలందరితో మాట్లాడారు నాయన. తండ్రి, మీకు స్తోత్రములు. నిజమేనైనా జ్ఞానము కాదు తండ్రి మేము వెతకవలసినది, ప్రేమను వెతకాలి దేవా. మీ ప్రేమ నిజమైన స్నేహితుడు తన స్నేహితుల కొరకు తన ప్రాణం ఇచ్చినట్టుగా మీరు వచ్చారు నాయన. మరి మేము కూడా ఎదుటి వ్యక్తి కొరకు ప్రాణం ఇచ్చేంతగా ప్రేమించాలని నేర్పిస్తున్నారు. మరి అనేక వారి కొరకు మరి మేము బతకడం కాదు, కానీ మమ్మల్ని చూసి మా సోదరుల నిమిత్తము మేము నమ్మకంగా జీవించుటకు, మాలో ఉన్న లోపాలను సరిదిద్దుకున్నటకు సహాయం దయచేయనైనా. మాలో ఎటువంటి విగ్రహాలు ఉన్నాయో మాకు తెలియదు తండ్రి. మా విగ్రహాల వల్ల ఎదుటి వాళ్ళు అభ్యంతర పడుతున్నారేమో నైనా మాకు తెలియదు నైనా, తెలియజేయండి నైనా. మరి ఆ విధముగా మేము మమ్మల్ని చూసి ఎదుటి వాళ్ళు కూడా ఆ విధంగా నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారేమో, మీ నుండి దూరం అవుతున్నారేమో, మీకు మేము దూరం చేస్తున్నామేమో దేవా, తెలియదు నైనా. తెలిసినట్టయితే దేవా, వీటిని దూరం చేసుకుంటకు సహాయం దయచేయండి. మీరు నిజమైన దేవుడు, మమ్మల్ని సృష్టించిన వాడమని ఎరిగి ఉన్నాం. అందరు బట్టి మీకు కృతజ్ఞతాస్తులు వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని అడుగుతూ, నజరీయుడు, అతి పరిశుద్ధుడు, ప్రేమను మా కొరకు అర్పించిన యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.